ఇప్పుడు మన దేశంలో నిరుద్యోగం చాలా ఎక్కువగా ఉంది అని మనకు తెలుసు కదా. అయితే చాలామంది వివిధ కారణాల వల్ల చదువుకోలేకపోతారు. చాలామందికి వివిధ కారణాల వల్ల వాళ్ళు చదువు మధ్యలోనే ఆపేస్తారు. సో వాళ్ళు ఇంకా వాళ్ళకి వేరే ఎలాంటి హోప్ లేదంటారా? వాళ్ళు ఏమన్నా సాధించొచ్చంటారా? వచ్చిన తర్వాత ఇంకా అన్‌ఎంప్లాయ్‌మెంట్ పెరిగిపోయింది. ఎందుకంటే మనం చూసాం, మొన్న ఒరాకిల్ వాళ్ళు తీసేశారు, పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళు తీసేశారు. ఆల్రెడీ మనకి ఇండియాలో జాబ్స్ లేవు, ఫస్ట్ పాయింట్. ఆ జాబ్స్ లేని దానిలో మళ్ళీ వచ్చిందంటే ఇంకెక్కువ జాబ్స్ పోతాయి. వైద్య రంగంలో చూసుకుంటే ఏఐ ఎలా యూజ్ అవుతుంది? అక్కడ కూడా ఏఐ వచ్చేసింది అండ్ దాని గురించి చెప్పండి. వైద్య రంగంలో చాలా చాలా ఉపయోగపడుతుంది. రష్యా వాళ్ళు ఈ ఏఐ టూల్స్ని యూజ్ చేసుకొని మనకి నాలెడ్జ్ లేకపోయినా ఫ్యూచర్లో అంటే పుట్టబోయే పిల్లల గురించి మనం ప్లాన్ చేస్తున్నట్లయితే వాళ్ళ గురించి కూడా చెప్తుందట ఏఐ. అవును, అలా చెప్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే చాట్ జీపీటీ అంటే ఏమనుకుంటాం, ఏదో స్టోరీ రాయడానికో ఏదో ఒక పాట రాయడానికో దీన్ని వాడతాం. కానీ డాక్టర్స్ని కూడా ఏఐ రీప్లేస్ చేసేస్తుందా? డాక్టర్స్ యొక్క క్రెడిబిలిటీని రీప్లేస్ చేస్తుందా అంటే అది ఏదైతే చెప్పిందో బ్లైండ్గా దాన్ని నమ్మిపోవడం కాదు. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మనకున్న హ్యూమన్ ఇంటెలిజెన్స్ రెండు కలిపి వాడాలి. మన కామన్ సెన్స్ వాడకపోతే మాత్రం. ఇప్పుడు సమ్మర్ టైం, ఖాళీగా ఉన్నారు అందరు పిల్లలు. హౌస్ వైఫ్స్ ఏం చేయొచ్చు అని అంటే, తక్కువ బడ్జెట్తో ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఏది చేయొచ్చు అంటారు? ఇంట్లో తక్కువ బడ్జెట్లో డిజిటల్ బిజినెస్ ఇస్ గుడ్. తక్కువ బడ్జెట్ కాదు, అసలు జీరో బడ్జెటే అవసరం లేదు. ఫోన్, ఇంటర్నెట్ ఉంటే చాలు. చాలామంది ఏంటంటే యూట్యూబ్లో వీడియోలు చేయాలంటే అసలు ప్రపంచంలో లేని ఇన్ఫర్మేషన్ నేను మొత్తం ఇవ్వాలి అని అనుకుంటారు. ప్రపంచంలో ఎవరికి తెలియని ఇవ్వాలి అని అనుకుంటారు. కాదు, అది రాంగ్. ఏం చేయాలి అంటే, చాలామంది మొన్న కామెంట్స్లో కూడా పెడుతున్నాయి మన వీడియో కింద, ఇదంతా ఫేక్ ఏమో, ఎట్లొస్తాయి అని అంటే, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. దిస్ ఈజ్ షాహిదా. ఇప్పుడు మన దేశంలో నిరుద్యోగం చాలా ఎక్కువగా ఉంది అని మనకు తెలుసు కదా. అయితే చాలామంది వివిధ కారణాల వల్ల చదువుకోలేకపోతారు. సో కొంతమంది మధ్యలోనే ఆపేయాల్సి వస్తుంది. అంటే హెల్త్ ప్రాబ్లమ్స్, వివిధ ఏవైనా కారణాలు. అండ్ ఉమెన్ అయితే పెళ్ళయిన తర్వాత చాలామంది చదువు ఆపేస్తారు. కానీ వాళ్ళలో ఒకటే తపన ఉంటుంది, ఏదైనా సాధించాలి. సో ఏదైనా ఎలాగైనా మనం ఏదైనా సాధించాలి, మన కాళ్ళ మీద మనం నిలబడాలి అనేది ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఫ్యూచర్లో ఏమైనా చేయగలుగుతారా? అంటే ఏఐని యూజ్ చేసి వాళ్ళు కూడా అంటే ఫ్యూచర్లో తన కాళ్ళ మీద తాను నిలబడే శక్తి వస్తుందా అనే అంశం మీద ఈరోజు మనం మాట్లాడదాము. సో ఈరోజు ఈ అంశం మీద మాట్లాడడానికి మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు నిఖిల్ గుండా గారు. తను ఏఐ ఎక్స్పర్ట్ అనమాట. తనతో మాట్లాడదాం. సో నమస్తే నిఖిల్ గారు. సో నిఖిల్ గారు, వెల్కమ్ టు సాక్షి. థ్యాంక్ యూ మ్యామ్. సో నిఖిల్ గారు, చూసుకుంటే మనకి ఈ సమస్య, సో ఇండియాలో నిరుద్యోగ సమస్య చాలా ఉంది. సో డిగ్రీలు, పీజీలు అండ్ పెద్ద పెద్దవి అవన్నీ చదివిన తర్వాత వచ్చే జాబ్స్ వేరు. చాలా మందికి వివిధ కారణాల వల్ల వాళ్ళు చదువు మధ్యలోనే ఆపేస్తారు. సో వాళ్ళు ఇంకా వాళ్ళకి వేరే ఎలాంటి హోప్ లేదంటారా? వాళ్ళు ఏమన్నా సాధించొచ్చంటారా? సాధించవచ్చు మ్యామ్. చాలా ఆప్షన్స్ ఉన్నాయి. చాలా మందికి ఇప్పుడున్న మార్కెట్లో ఏంటి అంటే, వచ్చిన తర్వాత ఇంకా అన్‌ఎంప్లాయ్‌మెంట్ పెరిగిపోయింది. ఎందుకంటే మనం చూసాం, మొన్న ఒరాకిల్ వాళ్ళు తీసేశారు, పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళు తీసేశారు. రీసెంట్గా విప్రో వాళ్ళు ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఏమని అంటే, ఇక మీద మేము ఫ్రెషర్ని తీసుకోము అని చెప్పి ఒక న్యూస్ ఇవ్వడం జరిగింది. సో ఇలాంటివి అన్ని కంపెనీస్ చేస్తున్నారు అంటే, వీ కెన్ జస్ట్ ఇమాజిన్ మార్కెట్లో ఎంత, కార్పొరేట్లో ఎంతగానో ఏఐని ఇంప్లిమెంట్ చేస్తున్నారు అని. ఒక రంగం, ఈ రంగం అని కాకుండా అన్ని రంగాల్లో చేసినప్పుడు ఏంటి అంటే, ఆల్రెడీ మనకి ఇండియాలో జాబ్స్ లేవు, ఫస్ట్ పాయింట్. ఆ జాబ్స్ లేని దానిలో మళ్ళీ వచ్చిందంటే ఇంకెక్కువ జాబ్స్ పోతాయి. ఇప్పుడు మనం ఫోకస్ చేయాల్సింది దేనిపైన అంటే, స్కిల్స్ పైన ఫోకస్ చేయాలి. డిగ్రీ కన్నా ఇంపార్టెంట్ స్కిల్స్. సో అయితే ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్ చూసుకున్నట్టయితే ఏం జరిగింది అంటే, అందరూ కూడా ఏం చూస్తారు అంటే స్కిల్ని చూస్తారు. మీకు డిగ్రీ లేకపోయినా పర్లేదు, మీకు మంచి వర్క్ వచ్చింది, వాళ్ళ కంపెనీకి వాల్యూ యాడ్ చేయగలుగుతున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళు జాబ్ ఇస్తారు. ఈవెన్ జొమాటో అనుకోండి, స్విగ్గీ అనుకోండి, స్టార్టప్స్ అనుకోండి, ఇప్పుడు గూగుల్ అనుకోండి, ఇట్లాంటి కంపెనీస్లో కూడా మీకు మంచి స్కిల్ ఉంది,
ఫర్ ఎగ్జాంపుల్ సైబర్ క్రైమ్ కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారు, సైబర్ సెక్యూరిటీ గురించి స్కిల్స్ నేర్చుకున్నారు, సైబర్ క్రైమ్ని ఎట్లా చేయాలి అని చెప్పి స్కిల్ నేర్చుకున్నారు. వాళ్ళ దాంట్లో అన్ని కంపెనీస్లో బగ్ బౌంటీ ప్రోగ్రామ్ అని ఉంటుంది ఒకటి. రైట్. ఎనీ కంపెనీస్లో సాఫ్ట్వేర్ తయారు చేసిన తర్వాత మీరు మా దాంట్లో ఏదన్నా లూప్ హోల్స్ని కనిపెట్టి ఇస్తే మీకు ఇన్ని థౌజండ్స్ ఆఫ్ డాలర్స్ రివార్డ్ ఇస్తామని చెప్తారు అన్నట్టు. లూప్ హోల్స్ ని కనిపెట్టిస్తే చాలు. అంటే ఈ యాప్లో ఇది పని చేయట్లేదు, సెక్యూరిటీ ఉంది, ఇది బగ్ ఇష్యూ ఉంది అని చెప్పి బగ్ బౌంటీ ప్రోగ్రామ్ అంటారు స్టూడెంట్స్కి. ఈ బగ్ బౌంటీ ప్రోగ్రామ్ వల్ల ఆపర్చునిటీ ఏంటంటే, ఒకటి డబ్బులు వస్తాయి, క్యాష్ రివార్డ్. సెకండ్, వాళ్ళతో వర్క్ చేసే అవకాశం కూడా వస్తుంది డైరెక్ట్గా. బికాజ్ ఇక్కడ ఏం మ్యాటర్ అంటే స్కిల్ మ్యాటర్. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే అందరూ కూడా ఇప్పుడు మైండ్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, డిగ్రీ కన్నా స్కిల్ మ్యాటర్. అలా అని చెప్పి నేను డిగ్రీ చేయకు అని చెప్పట్లేదు. అలా అని చెప్పి బేసిక్ డిగ్రీ అన్న ఏదైతే ఉందో, ఉట్టి డిగ్రీ ఉంది కదా, డిగ్రీ అయినా చేయమంట. ఉట్టి మన నార్మల్గా ఏంటి బీటెక్ ఉంటుంది, డిగ్రీ ఉంటుంది కదా, డిగ్రీ అయినా చేయమంటాను. ఎందుకంటే కొన్ని ప్లేసెస్లలో ఏంటి అంటే, కొన్ని మ్యాండేట్గా చూస్తారు ఏంటి అంటే, మినిమం అంటే ఇట్స్ ఆల్ అబౌట్ ఏంటి అంటే ఆ పర్టికులర్ ఫౌండేషన్ లెవెల్లో. ఎందుకంటే ఆ చదివినప్పుడు దే గెట్ సమ్ మెచ్యూరిటీ. ఎందుకంటే దే హ్యావ్ లైక్ ఓకే, అసలు కార్పొరేట్ వాళ్ళు ఎట్లా ఉంటుంది, అసలు ఎట్లా మాట్లాడాలి, ఏం చేయాలి, ఆ బేసిక్ ఫౌండేషన్స్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే రూట్ లెవెల్లో కరెక్ట్ లేకపోతే వాళ్ళు ఫ్రూట్ లెవెల్లో కరెక్ట్ ఉండదు. సో వాళ్ళకి ఎథిక్స్ కానీ హానెస్టీ ఎట్లా ఉండాలి, అన్ని థింగ్స్ ఇవన్నీ తెలియకపోతే మళ్ళీ ఏం జరుగుతుందంటే, కంపెనీలో ఎలా వర్క్ చేయాలి ఏంటి అని తెలియదు. కాబట్టి స్కిల్స్ ప్లస్ డిగ్రీ రెండు ఇంపార్టెంట్. కానీ మోర్ ఫోకస్ ఏం చేయాలంటే స్కిల్. అండ్ ఇక్కడ స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళకి ఏంటంటే బెస్ట్ టైం ఏంటంటే వాళ్ళకి చాలా ఫ్రీ టైం దొరుకుతుంది. సో ఇప్పుడు ఆ 3 yearsలో వాళ్ళు ఏంటంటే ఎవ్రీ 6 months ఒక స్కిల్ ప్లాన్ చేసుకోవాలి. ఎవ్రీ 6 months ఒక లాంగ్వేజ్ ప్లాన్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6 months నేను జావా నేర్చుకుంటా, 6 months పైథాన్ నేర్చుకుంటా. ఎట్ ది ఎండ్ వచ్చేసరికి వాళ్ళకి అన్ని స్కిల్స్ వచ్చి అన్ని లాంగ్వేజెస్ వచ్చి ఉంటాయి కాబట్టి, అండ్ అది నేర్చుకోవడము, ఇంప్లిమెంట్ చేయడము, రిజల్ట్ తీసుకురావడం. నేర్చుకొని ఒక దగ్గరనే వాళ్ళ దగ్గరనే పెట్టుకుంటే సరిపోదు. ఇమీడియట్గా యాక్షన్లోకి తీసుకురావడానికి చాలా AI టూల్స్ ఉన్నాయి. దాన్ని మాస్టర్ చేసి దాన్ని కనుక వాళ్ళు చేయగలిగారు అని అంటే, వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేసుకోగలిగారు అంటే, దట్ ఈస్ నథింగ్ లైక్ ఇట్. సో ఇప్పుడు అది స్టూడెంట్స్కి. కమింగ్ టు మీరు అడిగిన క్వశ్చన్ వచ్చేసి మన హౌస్ వైఫ్స్ గురించి అడిగారు. హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో చాలా మందికి ఏంటి అంటే ఒక 7-8 years గ్యాప్ వస్తుంది, ఒక 20-25 years కూడా గ్యాప్ వస్తుంది. వాళ్ళు ఏంటంటే బేసిక్గా ఫస్ట్ దే డూ లాట్ ఆఫ్ సాక్రిఫైస్ ఫర్ దేర్ ఫ్యామిలీస్ కోసము, వాళ్ళ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కోసము. బట్ దానికన్నా ముందు దే ఆర్ ఇన్ వెరీ గుడ్ పొజిషన్లో ఉంటారు బిఫోర్ మ్యారేజ్ జాబ్ అయిపోయిన తర్వాత రీస్టార్ట్ చేద్దాం అనుకుంటారు. కానీ ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఏమని ఉంటుంది అంటే, ఓకే నాకు ఇంత గ్యాప్ వచ్చింది కదా, వాళ్ళ మైండ్లో ఉండే ఫస్ట్ ఒక 3-4 డౌట్స్ చెప్తాను. వాళ్ళ మైండ్లో ఏమనుకుంటారంటే, నాకు ఇంత గ్యాప్ వచ్చింది, నేను చేయలేనేమో, నేను మర్చిపోయాను, ఇప్పుడు అంతా టెక్నాలజీ అప్డేట్ అయిపోయింది, నాకు ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలియదు. ఓకే, మళ్ళీ ఇప్పుడు నేను చేస్తే నాకు వస్తుందో రాదో, ఒకప్పుడు నేను 60-70,000 చేస్తాను, ఇప్పుడు నాకు 25,000-30,000 చేయాలి అంటే మనసు ఒప్పుకోదు. యా, సో ఇలాంటి కొన్ని థింగ్స్ ఉంటాయి. అండ్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, రీస్టార్ట్ చేద్దాము, వెళ్ళి జాబ్ చేద్దాము అంటే హెల్త్ కూడా సహకరించదు చాలా టైంకి. ఇప్పుడు ఆటోమేటిక్గా ఆల్మోస్ట్ ఒక 40-45 years ఆఫ్ ఏజ్కి ఇప్పుడు వెళ్ళి ఆఫీస్లో వర్క్ చేయాలి అని అంటే, ఒక ట్రాన్సిషన్ చేసుకోవడానికి జీరో నుంచి స్టార్ట్ చేయాలి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు కూడా ఒప్పుకోరు. ఇప్పుడు ఏం అవసరం అనే స్టైల్లో అక్కడికే తొక్కేస్తుంటారు బేసిక్గా. ఓకే, దిస్ ఇస్ నార్మల్గా కామన్గా మనం నిజాలే మాట్లాడుకుందాం ఈ ఇంటర్వ్యూలో. ఓకే, సో ఇప్పుడు వీళ్ళకి అందరికీ ఏంటంటే, ఇప్పుడు టెక్నాలజీ వచ్చినప్పుడు మీరు అన్నారు AI ఉంది. ఏఐలో మనకి ఏంటంటే, AI అన్నప్పుడు అందరూ కోడింగ్ అనుకుంటారు. AI వచ్చిన తర్వాత ప్రతి రంగంలో మనకి AI టూల్స్ వచ్చాయి. ఈ AI టూల్స్ని యూజ్ చేసుకొని మనకి నాలెడ్జ్ లేకపోయినా దానికి ఉన్న నాలెడ్జ్ని మనం యూజ్ చేసుకొని ఇంప్లిమెంట్ చేసినా కూడా అది మనకు వర్కౌట్ అవుతుంది. సో ఇప్పుడు నాలెడ్జ్ లేదు, ఇక్కడ నేను కావాల్సింది ఏంటంటే ఆ టూల్ ప్రొఫిషియన్సీ అంట. ఆ టూల్ ఎలా వాడాలి అని మనకు తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. టూల్ ఎలా వాడాలి అని తెలుసుకోవాలి, అంతే చాలు. ఆ టూల్తో పని చేపించి మనము ఆ పనిని కంప్లీట్ చేసుకొని మనం వీ క్యాన్ గెట్ ద బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్. ఎందుకంటే టూల్కి ఏం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. టూల్ ఒక్కసారి మనం సబ్స్క్రిప్షన్ తీసుకున్న తర్వాత లాభం ఏదైతే వచ్చిందో అది మొత్తం మనకి. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న నాగార్జున మన స్టూడెంట్ ఇంటర్వ్యూ చేశారు. చేసామండి రీసెంట్ గా, చాలా బాగా చెప్పారు ఆయన. ముఖ్యంగా నాగార్జున గారి ఇంటర్వ్యూ గురించి నేను ఒక మాట చెప్పాలనుకున్నా. ఆయన అయితే మీకు ఎంతో రుణపడి ఉన్నారండి. ఆయన ప్రతి మాటలోనూ మీ గురించి అన్నారు. ఎందుకంటే ఒక హోప్ క్రియేట్ చేశారు మీరు. సో ఆయన నిరాశతో ఉన్నారు అంటే ఆయనకు ఒక దారి చూపించారు, AI టూల్స్ నేర్పించి. ఇప్పుడేమో ఆయన సొంతంగా తన కాళ్ళ మీద తాను నిలబడుతున్నారు, ఒక వ్యాపారం చేసుకుంటున్నారు. వెరీ ట్రూ మ్యామ్. ఇప్పుడు అతని స్టోరీ తీసుకుందాం మ్యామ్. ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది మొన్న కామెంట్స్లో కూడా పెడుతున్నాయి మన వీడియో కింద, ఇదంతా ఫేక్ ఏమో, ఎట్లొస్తాయి అని అంటే, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన చుట్టుపక్కల ఉన్న సొసైటీ ఏంటి, ఎట్లా ట్రైన్ చేస్తుంది మనకి అంటే, ఇప్పుడు ఏదైనా పర్సన్ మీరు చూసారనుకోండి, ఆయన ఒక 100 మంచి పనులు చేయనివ్వండి, ఒక్క చెడు పని చేస్తే ఆ చెడు పని గుర్తుపెట్టుకొని వాడు అట్లా చేసిన ఇట్లా చేసిన అని మాట్లాడతాం. ఓకే, ఎప్పుడైనా కూడా నెగిటివ్ చూస్తాం. వీళ్ళకి తెలియకపోవడమే బిగ్గెస్ట్ మిస్టేక్. వీళ్ళకి నేను ఏం చెప్తా అంటే, పాసిబిలిటీస్ ఉన్నాయి, నిజంగా ప్రూవ్ అవుతున్నాయి. నేను ఒక చిన్న లాస్ట్ ఒక 3 months డేటా తీసుకున్నప్పుడు 1,500 మెంబర్స్కి ట్రైన్ చేశాము.
అందులో అటెండ్ అయిన వాళ్ళు ఒక 800-900 పీపుల్ మన కోర్స్ కంప్లీట్గా అటెండ్ అయిన వాళ్ళు ఉన్నారు. అందులో 600+ పీపుల్ సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి. వాళ్ళు మినిమం 10,000 నుంచి 10 లక్షల దాకా సంపాదించారు 3 monthsలో. అండ్ దే ఆర్ డూయింగ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. హార్డ్లీ వాళ్ళు నేర్చుకున్న దాంట్లో కూడా ఏంటి అంటే ఒక 10 టూల్స్ మాస్టర్ చేస్తే చాలు. నేను అన్ని టూల్స్ నేర్చుకోను. నేను ఒక 21 daysలో 100 టూల్స్ నేర్పిస్తాను. 100 టూల్స్లో 10 టూల్స్ మాస్టర్ చేసిన చాలు. నాగార్జున కేసులో ఏం జరిగిందో మాట్లాడదాం. నాగార్జున గారు హోప్ మొత్తం లూజ్ అయిపోయారు. చుట్టుపక్కల నేను ఎప్పుడు ఏం చెప్తానంటే చుట్టుపక్కల ఉన్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ఐడెంటిఫై చేసి టెక్నాలజీని యూజ్ చేసి సాల్వ్ చేయమని చెప్తాను. చుట్టుపక్కల ఉన్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఐడెంటిఫై చేసి టెక్నాలజీని యూజ్ చేసి సాల్వ్ చేశాడు. తర్వాత ఎప్పుడైనా ఏదైనా ఇన్స్టెన్స్ వచ్చింది, ఎవ్రీ టైం నేను ఉండను అవైలబుల్. ఎప్పుడైనా ఏదైనా ఇన్స్టెన్స్ వచ్చినప్పుడు ఏఐని ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా యూజ్ చేసుకొని దాన్ని డౌట్స్ కానీ ఏమడినా కూడా నెక్స్ట్ పాత్ ఏం చేస్తే బాగుంటుంది అని అడగమని చెప్తాను. అలా బిజినెస్ ఓనర్ ఒక చాట్ జీపీటీని మాత్రమే 300 రకాలుగా వాడుకోవచ్చు. 300 రకాలుగా వాడుకోవచ్చు. 300 ways ఒక బిజినెస్ ఓనర్ చాట్ జీపీటీని వాడుకోవచ్చు. అందరికీ తెలియదు చాట్ జీపీటీ అంటే ఏమనుకుంటాం, ఏదో స్టోరీ రాయడానికో ఏదో ఒక పాట రాయడానికో దీన్ని వాడతాం. కానీ రైట్ ఫ్రమ్ ఒక బిజినెస్ నేమ్ పెట్టడానికి, బ్రెయిన్ స్ట్రామింగ్ చేయడానికి, ఐడియాకి, క్యాప్షన్ జనరేట్ చేయడానికి అండ్ హెచ్ఆర్ మేనేజ్మెంట్ పాలసీస్ చేయడానికి, ఇలా చాలా విషయాలుగా ఒక కంపెనీ నేను స్ట్రక్ అయిపోయి ఉన్నాను, నాకు మార్కెటింగ్ ఐడియాస్ రావట్లేవు, మార్కెటింగ్ ఐడియాస్ అడిగితే ఇస్తుంది. నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా, ఒక రోడ్ మ్యాప్ కావాలి నాకు. 90 daysలో నేను 1 lakh rupees సంపాదిద్దాం అనుకుంటున్నాను. ఈ 90 daysలో నాకున్న టైంలో నాకున్న స్కిల్తో నేను ఏ విధంగా సంపాదించాలి, చాలా ఆలోచనలు ఇస్తుంది, చాలా ఆప్షన్స్ ఇస్తుంది, ప్రూవెన్ సక్సెస్ఫుల్ వేస్ ఇస్తుంది. ఎందుకంటే దానికి ఆల్రెడీ తెలుసు. మెంటార్ లాగా పనిచేస్తుంది, ఒక ఆస్ట్రాలజర్ లాగా పనిచేస్తుంది, ఒక డాక్టర్ లాగా పనిచేస్తుంది. మనం ఎలా పని చేయమని చెబితే అలా పనిచేస్తుంది. కానీ ఇక్కడ ఒక చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, అది ఏదైతే చెప్పిందో బ్లైండ్గా దాన్ని నమ్మిపోవడం కాదు. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మనకున్న హ్యూమన్ ఇంటెలిజెన్స్ రెండు కలిపి వాడాలి. మన కామన్ సెన్స్ వాడకపోతే మాత్రం పప్పులో కాలేసినట్టు. వాళ్ళ లోగో దగ్గర నుంచి వాళ్ళ విజిటింగ్ కార్డ్ చేసుకోవడానికి వాడుకోవచ్చు, డిజైనింగ్కి వాడుకోవచ్చు, బ్రాండ్ క్యాప్షన్స్ పెట్టుకోవడానికి రాసుకోవచ్చు, వాళ్ళ స్టోరీ రాసుకోవచ్చు, వాళ్ళ విజన్ స్టేట్మెంట్ తెచ్చుకోవడానికి తెచ్చుకోవచ్చు, వాళ్ళ ఎంప్లాయీస్కి ఆఫర్ లెటర్ ఎట్లా ఇవ్వాలి దాని లెటర్స్ రాసుకోవచ్చు, లీగల్ లాస్ ఎట్లా ఉంటాయి, లాస్ ప్రొఫైల్స్, అగ్రిమెంట్స్, దాని తర్వాత వాళ్ళ రిక్రూట్మెంట్ ఏమేం చేసుకోవాలి, వాళ్ళకి ఒక బిజినెస్ మెంటర్ లాగా గైడ్ చేసుకోవడానికి వాడుకోవచ్చు. వాళ్ళు ఏ బిజినెస్ చేస్తే బాగుంటుంది, నా బిజినెస్ స్ట్రక్ అయిపోయి ఉంది, నా బిజినెస్ స్ట్రక్ అయిపోయి ఉంటే ఎటువంటి మార్కెటింగ్ స్ట్రాటజీ చేయాలి, ఎటువంటి సేల్స్ స్ట్రాటజీ చేయాలి, యాడ్ రాస్తున్నప్పుడు యాడ్ చేస్తున్నప్పుడు దాంట్లో ఏం స్క్రిప్ట్ ఉండాలి, ఏం పెడితే బాగుంటుంది, కస్టమర్ చూసి అట్రాక్ట్ అవుతారు, కస్టమర్ రావాలి అంటే ఏం చేయాలి, ఫస్ట్ సోషల్ మీడియాలో బిజినెస్ని గ్రో చేసుకోవాలంటే సోషల్ మీడియాలో కాంటెంట్ నేను ఏమేమి పోస్ట్ చేసుకోవాలి, ఏం పోస్ట్ చేస్తే వైరల్ అవుతాము, తక్కువ టైంలో ఎక్కువ బిజినెస్ కావాలి అంటే నేను ఏమేం చేయాలి, ఎటువంటి ఆఫర్ స్ట్రాటజీ వాడాలి, ఎటువంటి ప్రైజింగ్ స్ట్రాటజీ వాడాలి, కస్టమర్ని రిటైన్ చేసుకోవడానికి మళ్ళీ ఏం చేయాలి, కస్టమర్ రిటైన్ అవుతున్నాడు, కస్టమర్తోని మళ్ళీ కస్టమర్ కావాల్సిన కొత్త ప్రోడక్ట్ని మనం రీసెర్చ్ చేయాలంటే R&D ఏం చేయాలి, ఇలా మోర్ దాన్ 300+ యూస్ కేసెస్ లాగా ఒక బిజినెస్ ఓనర్ 300 రకాలుగా ఇంటర్నేషనల్ బిజినెస్ ఎక్స్పాన్షన్ ఎట్లా చేసుకోవాలి, పిచ్ డెక్ ఎట్లా చేసుకోవాలి, ఓనర్కి తెలిసి ఉండాలి టూల్స్ ఎలా యూస్ చేయాలి. ఇక్కడ ఏంటి అంటే ఆర్టే ట్రిక్ ఏంటి అంటే దాన్ని ఎలా అడిగితే మనకు అలా పనిచేస్తుంది. కానీ నాలెడ్జ్ ఏముండాలి, ఎక్కడ వాడాలని తెలిసి ఉండాలి. సో నేను నేర్పించేటప్పుడు అదే చేస్తాను. నేను ఎక్కువ నా టీచింగ్ స్టైల్ ఏముంటుంది అంటే టూల్ ఎవరైనా చెప్తారు, టూల్ ఏముంది మీరు యూట్యూబ్లోకి వెళ్ళిపోయినా కూడా యూట్యూబ్లో ఇది ఓపెన్ చేయండి, చాలా ఉంటాయి, ఏ ఆయుధం ఎప్పుడు వాడాలి, ఎలా వాడి మనము డబ్బులు సేవ్ చేసుకోగలుగుతాం. మనం డబ్బులు సేవ్ చేసుకుంటే డబ్బులు సంపాదించినట్టే, అది గుర్తుపెట్టుకోవాలి. మనం సేవింగ్ ఈజ్ మేకింగ్ మనీ ఓన్లీ. ఒక దగ్గర మనం 500 ఖర్చు పెట్టే దగ్గర 500 రూపాయలు మనం తక్కువ చేసుకోగలిగాము మనకు ఉన్న టైంలో. ఎందుకంటే మన బిజినెస్ గురించి ఎవరికి తెలుసు, మనకన్నా ఎక్కువ ఎవరికి తెలియదు. మీ బిజినెస్ గురించి మీకన్నా ఎక్కువ ఎవరికి తెలియదు. కాబట్టి మన బిజినెస్ గురించి మనకే తెలుసు కాబట్టి మనమే చేసుకున్నాం అనుకోండి, సింపుల్ కదా. ఎందుకంటే అది 2 నిమిషాల్లో అయిపోతుంది. ఒక డిజైనర్కి ఇచ్చి ఒక పని చేపించి రాయాలి మళ్ళీ అని అంటే మనకు ఒక 1 or 2 hours పడేది మనకు ఒక 5 నిమిషాల్లో పని అయిపోతుంది. మీకు నచ్చిందా లేదా అని చెప్పి మళ్ళీ డిసిషన్ మీరే. టైం సేవింగ్, మనీ సేవింగ్, ఎఫర్ట్ సేవింగ్, అండ్ ఇంకొక అదే టైంలో యూ కెన్ మేక్ 10 posters అండ్ మీకున్న క్రియేటివిటీ ఇంకా పెరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఆ టూల్ యొక్క అప్లికేషన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అప్లికేషన్ పైన ఫోకస్ చేయాలి. ఇలానే స్టూడెంట్స్కి చూసుకుందాం. స్టూడెంట్స్కి 200 రకాలుగా పనిచేస్తుంది. ఎలా పనిచేస్తుంది చెప్తాను. వాళ్ళ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ని గెస్ట్ చేసుకోవడానికి పనిచేస్తుంది, ఎగ్జామ్ టాపిక్స్ని సింప్లిఫై చేసుకొని నేర్చుకోవడానికి పనిచేస్తుంది, ఎగ్జామ్ కాన్సెప్ట్స్ని ఒక స్టోరీ లాగా మార్చుకుని ఆ స్టోరీ గుర్తుపెట్టుకుంటే వెళ్ళి చేసుకోవచ్చు, యాక్రోనిమ్స్ లాగా షార్ట్ కట్స్ గుర్తుపెట్టుకోవడానికి పనిచేస్తుంది. దాని కాంటెంట్ మొత్తాన్ని ఇన్ఫోగ్రాఫిక్ ఇమేజ్ అంటాం. ఆ ఇమేజ్ ఒక్కటి మన బ్రెయిన్లో గుర్తుందంటే వెళ్ళి ఆన్సర్స్ రాసేయచ్చు. అనాలిసిస్ చేయడానికి పనిచేస్తుంది, వాళ్ళ ప్రాజెక్ట్ రిపోర్ట్ చేయడానికి పనిచేస్తుంది, పీపీటీస్ చేయడానికి పనిచేస్తుంది, వాళ్ళు ఎస్సే రైటింగ్ రాస్తారు దానికి పనిచేస్తుంది. నెక్స్ట్ వాళ్ళ స్కిల్ ఏమైనా లెర్న్ చేసుకుందాం అనుకుంటాం, కమ్యూనికేషన్ స్కిల్ అనుకోండి, వేరే స్కిల్ అనుకోండి, టెక్నాలజీ స్కిల్ అనుకోండి, కోడింగ్ స్కిల్ అనుకోండి, ఇవన్నీ చాట్ జీపీటీ నేను చెప్పేది. ఇవన్నీ చాట్ జీపీటీ ఒకటే టూల్.
ఒకటే టూల్. ఒకటే టూల్, చాట్ జీపీటీ ఒకటే టూల్ స్కిల్కి పనిచేస్తుంది. ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నాము జాబ్లో, ఆ ఇంటర్వ్యూయర్ నన్ను ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతాడు అని చెప్పి ముందే గెస్ ముందే చాట్ చేసుకొని జీపీటీ. చాట్ జీపీటీని అడిగి తెలుసుకోవడానికి పనిచేస్తుంది. వాళ్ళ ఓకే. రెజ్యూమ్ రాయడానికి పనిచేస్తుంది. ఒక వాళ్ళకి జాబ్ రావాలి అంటే ఏం అని మెయిల్ పంపిస్తే వాళ్ళకి జాబ్ జాబ్ వస్తుందో వస్తుంది. అలాంటి మెయిల్స్ డ్రాప్ ఎలాంటి చేయడానికి, కీవర్డ్స్ వాళ్ళు వాడాలి? వాళ్ళు సోషల్ మీడియాలో లింక్డ్ఇన్లో ప్రొఫైల్ బిల్డ్ చేసుకోవడానికి, సోషల్ మీడియాలో కాంటెంట్ క్రియేట్ చేసుకోవడానికి స్టూడెంట్స్ ఒక 200 రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఓహ్! గ్రేట్. ఓన్లీ చాట్ జీపీటీ. ఓన్లీ చాట్ జీపీటీ. అయితే ఇక్కడ ఒక నాకు క్వెషన్. యాహ్! ఇప్పుడు చాలా మంది మార్కెట్‌లో వివిధ రకాల అంటే వ్యాపారాలు పెడుతుంటారు. బిజినెస్ ఓ 20 ఇయర్స్ ముందు వచ్చిన బిజినెస్ వాళ్ళ కంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన 2 ఇయర్స్ ముందు వచ్చిన వాళ్ళ యూత్. బిజినెస్ బాగా అవును. జరుగుతుంది. అవును. సో ఎందుకు? ఏంటి రీజన్? సో విజిబిలిటీ, క్రెడిబిలిటీ, ప్రాఫిటబిలిటీ అంటాం. విజిబిలిటీ, ఎవరు ఎంత తొందరగా విజిబిలిటీ తెచ్చుకుంటారో అంత తొందరగా జనాలకి తెలుస్తుంది. ఎందుకంటే జనాలకి ఏమైపోయిందంటే మ్యామ్ ఇప్పుడు డిస్ట్రాక్షన్ ఎక్కువైపోయింది. అవును. డిస్ట్రాక్షన్, అటెన్షన్ స్పాన్ చాలా తగ్గిపోయింది. అటెన్షన్ ఈ మార్కెట్లో చెప్తున్నాను, ఇప్పుడున్న రంగంలో ఎవరైతే అటెన్షన్ గ్రాబ్ చేస్తారో వాళ్ళకే మార్కెట్ ఉంది. అటెన్షన్ గ్రాబింగ్ ఇస్ ద కీ. అక్కడనే మనీ ఉంది. ఎవరైతే అటెన్షన్ గ్రాబ్ చేస్తారో వాళ్ళు పీపుల్ని అట్రాక్ట్ చేసుకోగలుగుతారు. యూత్ ఏమైపోయింది చెప్తాను. యూత్కి ఏమైపోయింది అంటే వాళ్ళు దే ఆర్ టెక్ సావీ పీపుల్. టెక్నాలజీని యూజ్ చేసి నేను ఇలా స్టార్ట్ చేస్తున్నాను, నేను ఇది చేస్తున్నాను, నేను అది చేస్తున్నాను అండ్ యూత్కి కనెక్ట్ అయిపోతారు ఈజీగా. వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళ బిజినెస్ని పెడుతున్నారు. సోషల్ మీడియాలో బిజినెస్ పెట్టడం వల్ల డిజిటల్లో గూగుల్ మై బిజినెస్లో పెట్టడము, గూగుల్లో డిఫరెంట్ ప్లేస్లలో పెట్టడం వల్ల ఏంటి అంటే ఎక్కువ విజిబిలిటీ వచ్చేస్తుంది, ఎక్కువ పబ్లిసిటీ వచ్చేస్తుంది. ఇవాళ రేపు ట్రెండ్స్ని ఫాలో అవుతారు. అదే పాత వాళ్ళు చూసుకుంటే నా దగ్గర క్వాలిటీ ఉంది, నా దగ్గర నెంబర్ 1 ఉంది, నాకు లెగసీ ఉంది, 25 ఇయర్స్ నుంచి నాకు చరిత్ర ఉంది, అదన్నీ నైజాంతా ఇప్పుడు. ఎందుకనంటే కస్టమర్ని అర్థం చేసుకుంటే, మార్కెటింగ్లో మనం ఎప్పుడైనా కూడా కస్టమర్ని అర్థం చేసుకోవాలి. కస్టమర్ మనకి ఇప్పుడు 2 సార్లు చూసి డిసిషన్ తీసుకుంటున్నాడు. మన షాప్కి రాకముందు ఫస్ట్ మనల్ని ఆన్లైన్లో చూస్తున్నాడు. ఆన్లైన్లో మనం ఏం చూపిస్తున్నామో అది మన చేతిలో ఉంటుంది. ఫైనల్లీ జో దిఖతా హై वो बिकता है. సో అది ఏదైతే చూపిస్తున్నామో అది మన చేతిలో ఉంది. అది చూపించడం కనుక మనం ప్రాపర్గా చూపించకపోతే అసలు 20 ఇయర్స్ 30 ఇయర్స్ ఉన్న బిజినెస్ కొంతమందికి ఇంకా ఆన్లైన్లో లేరు. వాళ్ళు అవును. ఆన్లైన్లో లేనప్పుడు వాళ్ళకి తెలియనప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? కస్టమర్స్ ఎలా వస్తారు? ఎలా సింపుల్. రీచ్ అవుతారు? ఎందుకు అని అంటే ఇక్కడ మళ్ళీ ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇంట్లో ఎవరైనా ఎవరిని అడుగుతారు? ఇప్పుడు 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదువుతూ ఉంటే నువ్వు ఆన్లైన్లో చూస్తూ ఉంటావు కదరా, ఏదైనా మంచి చూసి చెప్పు అని అడుగుతారు. సో వాళ్ళు ఏం చేస్తారు, ఓపెన్ చేసి ఫోన్లో అమ్మ నాకు ఈయన తెలుసు, ఈయన మంచి మంచి వీడియోలు చేస్తుంటాడు, మనం ఫర్నిచర్ కొంటే ఈయన దగ్గరికి వెళ్ళాలి, ఈయన ఎప్పటి నుంచో ఆఫర్స్ కూడా పెట్టారు, ఎస్ ఆఫర్స్ పెడుతుంటారు, అది ఇది అని చెప్పి తీసుకెళ్ళిపోతారు. సో ఇప్పుడు వాళ్ళు సెర్చ్ చేసినప్పుడు కూడా మన బిజినెస్ రాలేదు అని అంటే ఇట్ ఈస్ ది అదర్ వే. కరెక్ట్. సో అందరూ ఏంటి అని అంటే ఎప్పటికప్పుడు ఇంకొక పాయింట్ ఏం చెప్తా అంటే 25 ఇయర్స్ 30 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఏంటి అని అంటే ఈ జెన్జీ ఎవరైతే ఉంటారో వాళ్ళని హైర్ చేసుకొని వాళ్ళతో చెప్పమని చెప్తా. సింపుల్ స్ట్రాటజీ, అది వర్క్ ఆడిపోతుంది. వాళ్ళు ఏంటంటే వాళ్ళు లేరు, వాళ్ళ దగ్గర ఇప్పుడు ఏదో ల్యాకింగ్ ఉందని కాదు, వాళ్ళకి ఏమైపోతుంది అంటే వాళ్ళు ఎప్పుడైతే ఈ కొత్త వాళ్ళని తీసుకొచ్చి చేస్తారో వీళ్ళకి ఆల్రెడీ క్వాలిటీ ఉంది, వీళ్ళకి ఆల్రెడీ లెగసీ ఉంది, లేకుంటే ఆ ఫ్యాక్టరీ తీసుకొచ్చి పెట్టాలి. ఎస్. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఒక మైనస్ పాయింట్ ఏముంది బిజినెస్ లో, ఓకే వాళ్ళు ప్రమోట్ చేసుకోలేకపోతున్నారు, వాళ్ళు ఎక్కువ కస్టమర్స్ రాలేకపోతున్నారు, వాళ్ళు అప్డేట్ అవ్వకపోతున్నారు, వాళ్ళు అప్డేట్ కాకపోతే అవుట్డేట్ అయిపోతారు, సింపుల్. సో అప్డేట్ అవ్వడానికి ఏంది, జెన్జీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చుకొని చెప్తే వాళ్ళ క్రియేటివిటీ వాళ్ళు వచ్చి అప్లై చేస్తారు అండ్ ఇట్ గోస్ ఇన్ ద నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే ఇక్కడ ఫ్రెషర్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు, క్రెడిబిలిటీ లేదు, లెగసీ లేదు, ఇక్కడ వీళ్ళన్నీ ఉన్నాయి. అది తీసుకొచ్చుకొని పెట్టుకుంటే హార్డ్లీ ఇప్పుడు 20-25,000కి ఎవరైనా యూత్ దే విల్ కమ్ అండ్ జాయిన్. ఎందుకంటే వాళ్ళకి ఇష్టమైన పని, ఒక ప్రోడక్ట్ ని ప్రమోట్ చేస్తున్నారు కదా, ఇష్టమైన పని, ఈజీ వెస్టింగ్, ఫోన్ వాడుతూ హ్యాపీగా రీల్స్ చేస్తూ కాంటెంట్ చేస్తూ చేయొచ్చు. అండ్ ఇప్పుడున్న ప్రపంచంలో కాంటెంట్ ఈ స్కీమ్. కాంటెంట్ క్రియేట్ చేస్తేనే మనం మార్కెట్లో ఉండగలుగుతాం. కాంటెంట్ క్రియేట్ చేసి నువ్వు ఉన్నావు అని చెబితేనే కస్టమర్ గుర్తుపెట్టుకుంటాడు. అండ్ కాంటెంట్ మనం చనిపోయిన తర్వాత కూడా ఆ కాంటెంట్ అలానే ఉంటుంది. ఇంటర్నెట్ ప్రపంచం ఉన్నన్ని రోజులు నేను ఈ సాక్షిలో ఇంటర్వ్యూ చేసింది ఏదైతే ఉందో, నేను చనిపోయిన తర్వాత ఒక 100 ఇయర్స్ అయినా సాక్షి ఉంటుంది, యూట్యూబ్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది. సో కాంటెంట్ అలా ఉంటుంది. ఇప్పుడు డాక్టర్స్ కి చూసుకుంటే, వైద్య రంగంలో చూసుకుంటే ఏఐ ఎలా యూజ్ అవుతుంది, అక్కడ కూడా ఏఐ వచ్చేసింది అండ్ దాని గురించి చెప్పండి. వైద్య రంగంలో చాలా చాలా ఉపయోగపడుతుంది. రష్యా వాళ్ళు క్యాన్సర్ ని ముందే కనిపెట్టడానికి ఏఐని యూజ్ చేశారు. చాలా మంది ఏంటి అంటే ఇప్పుడు ఎప్పటి నుంచో మనం వాడుతున్నాము, లాప్రోస్కోపిక్ సర్జరీ అంటాము, రోబోటిక్ సర్జరీ అంటాము. రోబోటిక్స్ అంటే కూడా ఏఐ. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు యూస్ కేసెస్ చాలా వచ్చాయి, డేటా అనాలిసిస్లో వాడుతున్నారు. సో ఇప్పుడు వాళ్ళ దగ్గర ఒక 20-30 డిఫరెంట్ కేసెస్ వచ్చాయి అనుకుందాం. ఈ 30-40 డిఫరెంట్ కేసెస్లో ఏంటి అంటే డేటా అనాలిసిస్ చేసి అసలు ఈ కేసు ఎందుకు వచ్చింది, ఏ ఫ్యాక్టర్ వల్ల జరుగుతుంది, అండ్ ఇందులో సివియారిటీ ఏముంది, మీరు ఇంతకుముందు చెప్పినట్టు సివియారిటీ ఏముంది, సివియారిటీ బట్టి ఎవరికి నేను ఫస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలి, దేనికి ఫస్ట్ సర్జరీ అవసరము. అండ్ ఇది డేటాను అనాలిసిస్ చేసి ఇటువంటి జనరల్గా వస్తున్నప్పుడు ఏ టైప్ ఆఫ్ మెడిసిన్ పనిచేసింది, ఏ టైప్ ఆఫ్ మెడిసిన్ పనిచేయలేదు. అండ్ ఇప్పుడు హ్యూమన్ ట్రయల్స్లో లేకుండా కూడా, హ్యూమన్ ట్రయల్స్లో కాకుండా కూడా నార్మల్గా ఏంటి అంటే ఏఐని అడిగి ముందే ఆ పర్మిటేషన్స్ కాంబినేషన్ చేసుకొని
అట్లీస్ట్ ఒక 30-40% ఆఫ్ ద థింగ్ అయితే మనం తగ్గించుకోవచ్చు. ఇలా రూట్ లెవెల్‌లో చాలా అంటే చాలా బాగా యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఎవ్రీవేర్ ఇట్స్ ఆల్ అబౌట్ డేటా, శాంప్లింగ్, టెస్ట్ చేయడం అన్నీ తీస్తున్నాయి కదా మ్యామ్. సో మెడిసిన్ అన్నా కూడా రిజల్ట్ టెస్ట్ చేస్తాం. రిజల్ట్స్ ఏమేమి వచ్చాయి, దీనివల్ల రిజల్ట్స్ ఏమొచ్చాయి, ఈ ఫార్ములా ఏముంది, అన్ని ఫార్ములాలు మనం గుర్తుపెట్టుకోలేము. టెక్నాలజీ గుర్తుపెట్టుకుంటుంది, ఇది ఎలా చేయాలి, ఇదేంటి, ఈ కాంబినేషన్ చేస్తే ఏమొస్తుంది అని కూడా దాన్ని అడగొచ్చు. అండ్ ఆల్సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏమవుతుందంటే ఫ్యామిలీ హిస్టరీ కూడా డేటా అంటే ఏఐకి ఇచ్చేసిన తర్వాత ఫ్యూచర్లో అంటే పుట్టబోయే పిల్లల గురించి మనం అవును. ప్లాన్ చేస్తున్నట్లయితే వాళ్ళ గురించి కూడా చెప్తుందట ఏఐ. అవును, అలా చెప్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఐవీఎఫ్లో వాడుతున్నారు, ఏఐ బేబీస్ వచ్చాయి చాలా. అసలు మీరు యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్. కొన్ని థింగ్స్ చెప్పకూడదు కానీ ఇంకా నెక్స్ట్ లెవెల్ థింగ్స్ మెడికల్ అయితే దానిలో ఇక్కడ జరుగుతున్నాయి. ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు డాక్టర్స్ ని కూడా ఏఐ రీప్లేస్ చేసేస్తుందా? డాక్టర్స్ యొక్క క్రెడిబిలిటీని రీప్లేస్ చేస్తుందా అంటే కొంతవరకు యాక్సెబుల్గా చేస్తుంది అని చెప్పుకోవచ్చు ఎవ్రీ వన్కి. ఫర్ ఎగ్జాంపుల్ ఏమైపోయింది అంటే ఈ మధ్య సోషల్ మీడియాలో ఫేక్ క్రియేటర్స్ ఎక్కువైపోయారు. ఫేక్ క్రియేటర్స్ డాక్టర్స్ని నేను స్ట్రాంగ్గా సాక్షి ద్వారా ఏం చెప్తున్నా అంటే మీకున్న నాలెడ్జ్ని సోషల్ మీడియాలో పెట్టండి అని చెప్తున్నాను. ఎందుకనంటే ఎవరు వెళ్తే వాళ్ళు వచ్చేసేసి మీరు ఇది తినండి, ఇది తింటే మీకు ఇది తగ్గిపోతుంది, ఇది తినండి, ఇది తగ్గిపోతుంది. అండ్ ఈ యూత్ నార్మల్గా ఎవరో ఒకరు అసలు ఏం ఇన్ఫర్మేషన్ లేకుండా చెప్తూ ఉంటే ఏమైపోతుందంటే వాళ్ళ వీడియోస్ వైరల్ అయిపోతున్నాయి. అబద్ధం అండ్ రాంగ్ థింగ్స్, రాంగ్ ప్రాక్టీసెస్. లేదంటే ఇప్పుడు ఈ ప్రోడక్ట్ తీసుకోండి, ఈ ప్రోడక్ట్ తీసుకున్న వెంటనే మీరు వెయిట్ లాస్ అయిపోతారు, వారం రోజులలో 10 కిలోలు తగ్గిపోతారు. అది అగేన్స్ట్ నార్మల్ ఏమంటారు అంటే మెడికల్ థింగ్స్ ఆర్ దీస్ థింగ్స్ ఇలాంటివి జరుగుతున్నాయి. ఇక్కడ అథెంటిక్ పీపుల్ ఎవరంటే డాక్టర్స్. దయచేసి డాక్టర్స్ కాంటెంట్ క్రియేట్ చేయమని చెప్తాను. అదే అండ్ ఈ యూస్ కేస్ గురించి మీరు ఇంతకుముందు చెప్పినట్టు మాట్లాడితే ఏంటి అంటే చాట్ జీపీటీ ఒక నార్మల్ సాధారణ వ్యక్తికి ఏంటి అంటే తన రిపోర్ట్స్ని అప్లోడ్ చేసుకొని రిపోర్ట్స్ అప్లోడ్ చేసి తనకు వచ్చిన డిసీజ్ ఏంటి, సివియారిటీ ఏంటి ఏంటి అని చెప్పి చెప్తుండే. ఇప్పుడు కొన్ని ఆపరేషన్స్ అవన్నీ కూడా ముందే వాళ్ళు డిపెండ్ అవి కన్సల్టేషన్ కూడా దాన్ని అడిగి తీసుకుంటున్నారు. అవును. లాస్ట్ ఒక 2 months వరకు అట్లా జరిగింది. జరిగినప్పుడు మన చాట్ జీపీటీలో ఏంటి అంటే ఒక రెస్ట్రిక్షన్ తీసుకొచ్చారు. కొంత లిమిట్ వరకు మాత్రమే చాట్ జీపీటీ ఆన్సర్స్ ఇస్తుంది, దాని తర్వాత ఆన్సర్స్ ఇవ్వదు. సో అదైతే ఉంది. అండ్ డాక్టర్స్కి ఏమంటే డాక్టర్స్ యొక్క ప్రొడక్టివిటీ పెంచుతుంది అని చెప్పుకోవచ్చు. డాక్టర్స్కి అండ్ ఇప్పుడు ఎవ్రీ వన్కి మ్యామ్ 2 దిక్కులా ఉంటుంది. ఒకటేమో వచ్చేసి వాళ్ళ జాబ్స్ పోతున్నాయని అంటే రిస్క్ అయితే ఉంది. ఇక్కడ ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వడం, స్కిల్ ఉండడం ఇంపార్టెంట్. ఇంకో దిక్కు ఏంటంటే డాక్టర్స్ యొక్క డే టు డే లైఫ్ స్టైల్లో ఫాస్ట్గా థింగ్స్ చేయడానికి పెంచుతుంది. అండ్ ఇప్పుడు స్పెసిఫిక్గా ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిసీజ్కి ఏ డ్రగ్ ఇవ్వచ్చు అని చెప్పి వీళ్ళకి కూడా ఐడియా వస్తుంది. ఎప్పటికప్పుడు న్యూస్ ఏమేమి వస్తుందో అప్డేట్స్ చేసుకోవడానికి ఆలోచనలకు కూడా ఐడియా వస్తుంది. డాక్టర్స్ కూడా చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. అయితే ఇంతకుముందు మనం హౌస్ వైఫ్ది మాట్లాడాం. చాట్ జీపీటీ యొక్క బిజినెస్ యూస్ కేసెస్ 300 రకాలు ఉన్నాయని చెప్పాను. అయితే ఇప్పుడు ఏంటి అంటే ప్రపంచంలో ఆల్మోస్ట్ ఒక కొన్ని కోట్ల మంది ఉన్నారు, 100 కోట్ల మంది ఉన్నారు అనుకుందాం ఇండియాలో. 100 crores మెంబర్స్లో హౌ మెనీ ఆఫ్ యూ ఇఫ్ యూ థింక్ ఏఐ గురించి తెలిసిన వాళ్ళు, ఏఐ గురించి ప్రాక్టికల్గా వచ్చి దాన్ని యూజ్ చేసేయడం వచ్చిన వాళ్ళు హార్డ్లీ ఒక 1% పీపుల్ కానీ ఎక్కువ మంది ఉంటారు. 1% పీపుల్. ఇంటర్నెట్ ప్రపంచంలో ఏంటి అంటే ఒక మంచి గోల్డెన్ ఫ్రేజ్ ఉంటుంది. అది ఏంటి అంటే ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్. ఇన్ఫర్మేషన్ ఇస్ వెల్త్. ఓకే, ఏంటి ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నా దగ్గర ఇన్ఫర్మేషన్ నాకు తెలుసు, పలానా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ సొల్యూషన్ ఉందని తెలుసు. నేను డాక్టర్, నేను పలానా ప్రాబ్లంకి సొల్యూషన్ ఇచ్చాను, నాకు డబ్బులు వచ్చాయి. ఓకే, నేను ఒక యూట్యూబ్ క్రియేటర్, నాకు యూట్యూబ్ క్రియేటర్ ఎవరికి తెలియని విషయం నాకు ముందే తెలిసింది. నేను ఏం చేస్తున్నాను, యూట్యూబ్లో కాంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. నా వీడియోస్ ఎవరికి తెలియని విషయం కాబట్టి నేను ముందే చెప్పాను కాబట్టి నా వీడియోస్ చాలా వైరల్ అయిపోతాయి, చాలా పాపులర్ అయిపోయి నాకు యూట్యూబ్ వాళ్ళు డబ్బులు ఇస్తారు, నాకు డబ్బులు వస్తున్నాయి. ఎనీ ఇండస్ట్రీలో తీసుకుంటే మనకి ముందే దానిలో ఎలా చేయొచ్చు ఏంటి అని చెప్పి ముందే టెక్నిక్స్ కానీ ట్రిక్స్ కానీ అన్నీ తెలిస్తే మాత్రం డబ్బులు వస్తాయి. అంటే కంప్యూటర్ వచ్చింది, కంప్యూటర్ వాడడం వచ్చిన వాళ్ళకి స్టార్టింగ్లో ఫుల్ డిమాండ్ అయిపోయింది. ఎందుకంటే ఎవరికి వాడడం రాదు కాబట్టి దే విల్ హైర్. ఇప్పుడు కూడా ఏమైందంటే మార్కెట్లో ఎగ్జాక్ట్ సిచ్యువేషన్ ఏముంది అంటే ఏఐ ఎక్కువ మందికి రాదు. ఏఐ గురించి ఇట్లా చేస్తారు అని తెలుసు కానీ ఎలా చేయాలో తెలియదు. నేను ఇప్పుడు పాటలు చేయడం గురించి మీకు కవిత గారు మొన్న మీకు పాట చేసి ఇచ్చింది. చాలా మందికి ఏతో పాటలు చేయొచ్చు అని తెలుసు కానీ ఎలా చేయాలో తెలియదు. యా, పాటలు ఎలా చేయాలో తెలుసు కానీ చాలా మందికి దాంతో ఎట్లా డబ్బులు సంపాదించాలో తెలియదు. సో ఇప్పుడు కృష్ణ అని మన దగ్గర ఒక స్టూడెంట్ ఉన్నారు. కృష్ణ ఒక 2.5 months హీ మేడ్ 1 lakh rupees జస్ట్ బై మేకింగ్ సాంగ్స్. ఓన్లీ బై మేకింగ్ సాంగ్స్ 1 lakh రూపాయలు సంపాదించాడు. నెక్స్ట్ ఇంటర్వ్యూ కృష్ణ గారు చేయండి మీరు. ఓకే, సో నార్మల్ గా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇన్స్పైరింగ్ స్టోరీ. వాళ్ళ వైఫ్ హ్యాండిక్యాప్డ్, వాళ్ళ వైఫ్ కూర్చొని తినకన్నా బాగా రెగ్యులర్గా అన్నీ చేస్తూ వర్క్స్ చేస్తూ ఒక కొత్త లైఫ్ వచ్చేసింది తనకి. అలాంటి చాలా స్టూడెంట్స్ ఉన్నారు. చాలా మంది నిన్న ఒక మేడం చెప్తుండే, షీ వాజ్ బెడ్ రిటర్న్ ఫర్ లాస్ట్ 2 years. ఎవ్రీడే పడుకోవడానికి స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకుంటున్నాయంట, నిద్ర కూడా పట్టకపోతున్నాయంట. మన క్లాస్లో జాయిన్ అయిన తర్వాత షీ వాజ్ లైక్ మొత్తం ఒక హోప్ వచ్చి తను ఏదో ఒకటి చేయగలుగుతాను. మొత్తం కాలు చేతులు కూడా కిందికి రాలేరు.
నాకే లిటరలీ ఐ ఫెల్ట్ సో మచ్ హ్యాపీ ఆర్ నేను చేస్తున్న పనిలో ఒక సాటిస్ఫాక్షన్ మూమెంట్ అంటే ఎగ్జాక్ట్లీ అవును. పీక్ లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ వచ్చింది ఆన్ దట్ డే. ఒక 2 days బ్యాక్ జరిగింది. షీ టోల్డ్ దట్ మీ క్లాస్ వల్ల నేను ఫస్ట్ థింగ్ ఏంటంటే స్లీపింగ్ టాబ్లెట్స్ బంద్ చేశాను. సెకండ్ థింగ్ నా హోప్ వచ్చి మీరు రోజు ఇచ్చిన అసైన్మెంట్స్ ఏవైతున్నాయో రోజు చేస్తూ పడుకుంటున్నాను, మళ్ళీ లేస్తున్నాను, మళ్ళీ చేస్తూ పడుకుంటున్నాను. అందరికీ నేను నా చేసిన వర్క్స్ అన్ని పంపిస్తున్నాను. దే ఆర్ ఫీలింగ్ సో మచ్ హ్యాపీ. ఎందుకంటే లాస్ట్ 2 years నుంచి యు ఆర్ అనేబుల్ టు డూ ఎనీథింగ్ అండ్ కూర్చొని టైం వేస్ట్ చేయకుండా ఇలా చేస్తున్నాను అని ఒక చెప్పి హ్యాపీ డిప్రెషన్ లో అనిపించింది. ఉన్న వ్యక్తి అంటే తనకి హోప్ Yeah. వచ్చి అంటే ఫ్యూచర్ లో తను కూడా ఏమైనా చేయగలుగుతాను అనేసి వచ్చింది కదా, అది కాన్ఫిడెన్స్ వచ్చింది, నిజంగా స్కిల్ great. వచ్చింది అండ్ యూ కెన్ జస్ట్ సీ నా వల్ల ఏంది అంటే అట్లీస్ట్ స్లీపింగ్ టాబ్లెట్స్ వేయకుండా షీ వాజ్ జస్ట్ హ్యాపీగా పడుకుంటున్నాను అని చెప్పింది. దట్ వాజ్ ఐ ఫెల్ట్ సో మచ్ హ్యాపీ. సో ఇలాంటి చాలా మంది మా దగ్గర స్టూడెంట్స్లో హ్యాండిక్యాప్డ్ మెంబర్స్ చాలా మంది ఉండే. వాళ్ళు దే ఆర్ డిపెండింగ్ ఆన్ దేర్ బ్రెయిన్ అండ్ దే ఆర్ డూయింగ్ మిరాకిల్స్. అయితే ఇప్పుడు ఇలా నేను యూస్ కేసు ఉన్నాయని చెప్పాను కదా మ్యామ్. నేర్పించిన తర్వాత ఇక్కడ బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే హౌ డూ యూ మేక్ మనీ? ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్ అని చెప్పాను కదా. ఈ ఇన్ఫర్మేషన్ని ఎంత తొందర వెళ్తే అంత తొందర నేర్చుకొని అంత తొందర తెలుసుకొని తెలియని పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పడం కాదు, నేర్పించడం కాదు, సర్వీస్ ఇవ్వడం ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ ఓనర్కి 300 యూస్ కేసులు. ఈ 300 యూస్ కేసెస్ ఒక హౌస్ వైఫ్ నేర్చుకుంది అనుకుందాం. ఓకే. ఈ నేర్చుకున్న యూస్ కేసెస్తోని వీళ్ళు ఏం చేస్తారు అంటే ఇప్పుడు నేను వీళ్ళందరితో ఏం చెప్పించాను అని అంటే వాళ్ళే ఒక ఇండిపెండెంట్గా హౌస్లో ఉండి ఒక ఫ్రీలాన్సర్ లాగా, ఫ్రీలాన్సర్ అంటే మళ్ళీ ఏమైపోతుందంటే తక్కువ కాస్ట్కి చేయమని అని అడుగుతారు. ఓకే. వాళ్ళతో నేను ఏం చెప్పిస్తాను అంటే ఒక చిన్న కంపెనీ లాగా స్టార్ట్ కంపెనీ చేపిస్తాను. లాగా స్టార్ట్ అందరూ కలిసి. సో ఇప్పుడు షాహిదా ఉన్నారు, మీరు షాహిదా ఏఐ క్రియేషన్స్ మీరే పెట్టుకుంటారు. షాహిదా డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ మీరే పెట్టుకుంటారు. మీరు పెట్టుకొని మీరు ఒక రేట్ కార్డ్ తయారు చేసుకుంటారు. మీరు ఒక రేట్ కార్డ్ సాంగ్స్, ఇమేజెస్, పోస్టర్స్, లోగోస్ అన్నీ. ఓకే, నార్మల్ లోగో చేస్తే మార్కెట్లో 5,000 తీసుకుంటారు. మీరు ఏఐతో చేస్తున్నారు కాబట్టి 3,000కి చేసిస్తారు. సో ఇప్పుడు కస్టమర్కి ఏంది రేట్ తగ్గుతుంది అండ్ తొందర వచ్చేస్తుంది. లోగో అవసరం లేదు అనుకునే వాళ్ళు కూడా లోగో చేసుకుంటారు. ఓకే. సో ఎవరికైతే నీడ్ లేదో తక్కువ రేట్లో అయిపోతుంది కదా, ట్రై చేద్దాం కదా, చేయించుకుంటే బెటర్ అండ్ వాళ్ళకు కూడా హెల్ప్ చేసినట్టు అవుతుంది. రెండు ఉద్దేశాలు ఉంటాయి. సో ఇలా ఏంటి అంటే నేను స్టార్ట్ చేపించి నార్మల్గా ఇప్పటి వరకు నేను ఈ బ్యాచ్ ఏప్రిల్లో బ్యాచ్ చేస్తుండే 16 days అవుతుంది. 16 daysలో more than 200+ సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి. more than 200+ పీపుల్ ఎవ్రీ డే వాళ్ళు రకరకాలుగా దే షేర్ దేర్ సక్సెస్ స్టోరీస్. లైక్ ఏంటిదనంటే వాళ్ళు స్టార్ట్ చేస్తారు ఒక్క పాయింట్లో, ఒక్క సక్సెస్ వచ్చింది అనుకోండి, ఒక్క సక్సెస్ వచ్చిందంటే నథింగ్ లైక్ ఇట్. ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చిందంటే వాళ్ళని ఎవరు ఆపలేరు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నిన్న ఒక మేడం సరిత మేడం, సరిత అన్నం అని చెప్పేసి సరిత ఏఐ క్రియేషన్స్ అని చెప్పి పెట్టింది. తనకి రాత్రి పడుకునేటప్పుడు ఒక ఆలోచన వచ్చింది. ఏంటి అంటే నాకు ఏ ప్రాబ్లమ్స్ నాకు కృష్ణుడు చూసుకుంటాడు అని చెప్పి తను ఒక వీడియో కృష్ణుడు బ్లెస్సింగ్ ఇస్తున్నట్టు ఏఐతో ఒక వీడియో క్రియేట్ చేసి పెట్టేసి రాత్రి అలా పోస్ట్ చేసి పడుకుంది. పొద్దున్న లేసరికి ఆమె పాపులర్ అయిపోయి ఆ వీడియోకి 2 లక్షల వ్యూస్ వచ్చాయి. 2 లక్షల వ్యూస్ వచ్చాయి. ఆమె అందరికీ అంతనే వచ్చింది. పొద్దున్న లేసరికి 7,000 మంది దాన్ని షేర్ చేశారు. 7,000 పీపుల్ దాన్ని షేర్ చేశారు. ఆమె ఓవర్ నైట్ చిన్న ఆలోచన వచ్చింది, దాన్ని ఇంప్లిమెంట్ చేసింది, రిజల్ట్స్ చూసి అండ్ నౌ షీఈ్ అన్స్టాపబుల్. ఎందుకంటే కాన్ఫిడెన్స్ వచ్చేసింది అండ్ తనకి వెంటనే టేస్ట్ వచ్చింది. దట్ ఇస్ ద పవర్ ఆఫ్ సోషల్ మీడియా. సో ఇప్పుడు వీళ్ళతో నేను ఏం చేశాను, రేట్ కార్డ్ తీసుకున్న తర్వాత సోషల్ మీడియాలో పెట్టించి వాళ్ళ ఓన్ బిజినెస్, వాళ్ళ ఓన్ నెట్వర్క్ని యూజ్ చేసుకొని వాళ్ళ బిజినెస్ చేసుకోవడం, అలా చేస్తుంటే రిజల్ట్స్ వస్తున్నాయి, నిజంగా వస్తున్నాయి. వాళ్ళు ఈజీగా చేసుకోవచ్చు. అదే మీరు చెప్పిన ప్రకారం ఇప్పుడు ఎవరైతే ఫీమేల్ ఎవరైతే మహిళలు ఉన్నారో హౌస్ వైఫ్స్ వాళ్ళ ఇంట్లో ఉండి ఈ టూల్స్ నేర్చుకొని ఇలాంటి ఒక బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. లేకపోతే ఒంటరిగా చేయడం అంత వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తే కంపెనీలో మీరు పెట్టిన దాంట్లో జాయిన్ అవ్వచ్చు. యా, ట్రైనింగ్ తీసుకోవచ్చు. ఆన్లైన్లో యూట్యూబ్ వీడియోస్ ఉంటాయి. మన వీడియోలో కూడా నేను చాలాసార్లు చెప్పాను చాలా విషయాలు. అయితే ఒక మంచి థింగ్ నేను చెప్పాలి. ఒక ఆమె నాకు కాల్ చేసింది చెన్నై నుంచి. మన ఆల్మోస్ట్ సాక్షిలో ఆల్మోస్ట్ ఇది 6th 7th ఎపిసోడ్ అనుకుంటా మనది. సార్ మీరు చెప్పినవి నాకు డబ్బులు లేకుండే, కానీ మీరు చెప్పిన తర్వాత నాకు హోప్ వచ్చింది, కాన్ఫిడెన్స్ వచ్చింది. నేను చూసి నేర్చుకొని 65,000 రూపీస్ సంపాదించాను. నేను త్వరలో హైదరాబాద్కి వచ్చి మీకు కలిసి మళ్ళీ షేర్ చేసుకుంటాను మీతోని అని చెప్పి 65,000 రూపీస్ సంపాదించింది. మనం ఫ్లోలో ఇట్లా మీరు ఈ టూల్ వాడండి, ఈ టూల్ వాడండి అని అంటే తను ఆ టూల్ని రీసెర్చ్ చేసి వెతికి చేసుకొని షీ డిడ్ ఇట్. 2 days బ్యాక్ నాకు కాల్ చేసింది. నెంబర్ కూడా దాన్నే చాట్ జీపీటీని అడిగి కాల్ చేసి వెతికి సార్ మీరే మాట్లాడుతున్నారా లేదా అని చెప్పి నేను సక్సెస్ స్టోరీ షేర్ చేసుకోవాలని మీకు కాల్ చేశాను. నేను కంపల్సరీ ఆమె ఇంటర్మీడియట్స్ అయిపోయిన 2nd year అమ్మాయి అని చెప్పింది. సో షీ గాట్ ఇన్స్పైర్డ్ విత్ అవర్ వీడియోస్ అండ్ దాని నుంచి అయితే కాన్ఫిడెన్స్ రివైవ్ చేసుకుంది. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే వాళ్ళందరికీ ఇంకొక మిత్ ఉంటుంది. ఏంటి అంటే తెలుగులో నేను నేర్చుకోవచ్చా, చేయవచ్చా, నెక్స్ట్ నాకు అసలు కంప్యూటర్ వాడడం రాదు, ఫోన్లో చేయొచ్చు.
ఫోన్ ఉంటే చాలు. ఫోన్ ఉంటే చాలు. ఫోన్లో ల్యాప్‌టాప్ చేయొచ్చు. కానీ ల్యాప్టాప్ కూడా అవసరం లేదు. ఏం అవసరం లేదు. 70-80% ఆఫ్ ద థింగ్ ఫోన్లో అయిపోతాయి. ఓహ్! సో ఇప్పుడు మీరు నాగార్జున గారి స్టోరీ చూసారు. ఏం చేశారు? ఆ! డబ్బులు వచ్చిన తర్వాత ల్యాప్టాప్ కొనుక్కున్నాడు తన అవును. డబ్బులతోనే. స్టార్టింగ్‌లో ఆయన జస్ట్ ఫోన్ ఫోనే. అది కూడా చాలా అంటే ఆ ఫోన్ బేసిక్ కూడా ఫోన్ 4G. బేసిక్ ఫోన్. ఆ! ఎవ్రీడే రీచార్జ్ కూడా చేసుకునేవాళ్ళు. అంటే ఇక్కడ ఏంటంటే ఆ ఇంటెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ మ్యామ్. హ్మ్. ఇంటెన్షన్ ఏంటి అంటే నేను ఏదో ఒకటి సాధించాలి, నేను ఏదో ఒకటి చేయాలి అని చెప్పి పట్టుదలతోని ఎవ్రీడే ఇంటర్నెట్ రాకపోయినా ₹49 రీచార్జ్ చేసుకున్నాడు. ఎవ్రీడే చెప్పింది చెప్పినట్టు చేశాడు. ఇప్పుడు ఒక ప్రో లెవెల్ పర్సన్ అయిపోయాడు. ఇండిపెండెంట్‌గా హి ఈస్ డూయింగ్ ఆన్ హిస్ ఓన్. దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ వాడాలో అక్కడ వాడాడు. బిజినెస్ పెట్టాడు. రోజు ఒక 2,000-3,000 రూపీస్ సంపాదిస్తున్నాడు. సంపాదిస్తున్నాడు. అండ్ హి ఈస్ మేకింగ్ గుడ్. యాహ్! అండ్ ఇప్పుడు సాక్షిలో ఇంటర్వ్యూ వచ్చింది. ఇంకా పబ్లిసిటీ అయింది. ఇంటర్వ్యూ ఎందుకు ఇచ్చారు మీరు? నిజంగా అతని స్టోరీ ఇన్‌స్పైరింగ్ ఉందని మీకు అనిపించింది కాబట్టి మీరొచ్చి అతన్ని అవును. తీసుకున్నారు. పిలిచాను. సో, పిలిచిన తర్వాత ఇప్పుడు వేరే ఛానల్ వాళ్ళు పిలుస్తారు సాక్షిలో వచ్చిందని చెప్పి. అలా ఆటోమేటిక్‌గా ఏమైపోతారు అతనికి తనకి కొంచెం విజిబిలిటీ పబ్లిసిటీ ఎక్కువొస్తుంది. వస్తుంది. పబ్లిసిటీ ఆ! వస్తుంది. ఈ పబ్లిసిటీ రావడం వల్ల ఏంటి? చాలామంది మొన్న వీడియో కింద మీరు కామెంట్స్ చూసినట్టయితే, "సార్ మీది ఉప్పల్లో బండెక్కడుంది చెప్పండి నేను వస్తా" అని చెప్పి అన్నారు. సో, ఇలా ఒక్కొక్క స్టెప్ ఎదుగుతూ ఫేమస్ అయిపోయి వాళ్ళు సోషల్ మీడియాలో ఉంటే, ఇలాంటి మీ మీడియా వాళ్ళందరూ సపోర్ట్ చేస్తే తర్వాత ఏందంటే బిగ్ బాస్ కూడా వెళ్ళిపోతాడన్నట్టు. నేను ఎందుకు చెప్తా ఖచ్చితంగా. అంటే చాలా మంది ఏంటి అంటే ఆ! ఇప్పుడు మీరు చూడండి బిగ్ బాస్‌లో గాని, ఆ! సోషల్ మీడియాలో సెలబ్రిటీ అయిపోయిన వాళ్ళు గానియండి, వాళ్ళకున్న స్కిల్ అవును. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నా ఫేస్ బాలేదు, నాకిది బాలేదు ఇవన్నీ రీజన్స్ పక్కకు పెడితే నిజంగా వాళ్ళకున్నది వాళ్ళు సోషల్ మీడియాలో గనక పెట్టినట్టయితే సోషల్ మీడియాలో చెప్పలేము. వాళ్ళ లక్ బావుండి వాళ్ళు పాపులర్ అయిపోతే వాళ్ళొక బిగ్ బాస్ స్టైల్‌లో వెళ్ళిపోవచ్చు. ప్రతి ఈవెంట్‌కి చీఫ్ గెస్ట్ లాగా పిలుస్తారు. హ్మ్. గెస్ట్ ఆఫ్ హానర్ లాగా పిలుస్తారు. ఏమైనా ఓపెనింగ్స్ ఉంటే పిలుస్తారు. లైఫ్ ప్రతి చేంజింగ్ ఇంకా. ప్రతి రెస్టారెంట్ వాళ్ళు పిలిచి ఫ్రీగా ఫుడ్ తిని రివ్యూ ఇమ్మని చెప్తారు. హ్మ్. ప్రతి ఒక్కరు గిఫ్ట్‌లు పంపించి నా ప్రొడక్ట్ ప్రమోట్ చేయని చెప్తారు. అండ్ నా బిజినెస్ ప్రమోషన్ చేస్తున్నందుకు డబ్బులిస్తారు. ఆల్మోస్ట్ ఒక 7, 8 రకాలుగా ఇన్‌కమ్ వస్తుంది. వాళ్ళు సెల్ఫ్ ఇండిపెండెంట్‌గా అయిపోతారు. అవును. అంతే అది కదా! చేయాలి అంటే చేయడం ఇంపార్టెంట్. చేయడం అండ్ ఇంపార్టెంట్. ఇక్కడ ఫస్ట్ ఇంకోటి స్టార్ట్ ఏంటంటే చేయాలి. ఆ! ఫేస్ చూపియను అంటారు. ఆ! ఫేస్ చూపియకపోయినా వాయిస్ ఓవర్ వీడియోలు ఇవ్వచ్చు. హుహు. మంచి స్టోరీ టెల్లింగ్ వీడియోలు చేయొచ్చు. పిల్లలకి టిప్స్ చెప్పొచ్చు. అంటే ఆ మూమెంట్ బట్టి ఏ టైంలో ఏది చేస్తే బావుంటదో అది చేయాలి. ఓకే. ఇప్పుడు సమ్మర్ టైం ఖాళీగా ఉన్నారు అందరు పిల్లలు. హ్మ్. హౌస్ వైఫ్స్ ఏం చేయొచ్చు అనంటే వాళ్ళ పిల్లలకి ఎటువంటి థింగ్స్ నేర్పిస్తున్నారు, హ్మ్. ఏమేమి నేర్పిస్తున్నారు, కథలు ఎలా చెప్తారు వీడియో తీయండి. ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ మా పిల్లలు బాగా అల్లరి చేస్తున్నారు. వీళ్ళకి ఒక పని చెప్పాను, ఒక పజిల్ ఇచ్చాను. ఈ పజిల్ సాల్వ్ చేయమని చెప్పాను. హ్మ్. దీన్ని వీడియో చేసి పెట్టాలి. ఓకే. ఆటోమేటిక్‌గా ఏం జరుగుతుంది అందరికీ అదే ప్రాబ్లమ్ ఉంది. అవును. అందరి ఇండ్లల్లో అందరికీ అందరి సేమ్ పిల్లలు ప్రాబ్లమ్ ప్రాబ్లమ్ ఉంది. ఉంది. అందరూ ఏం చేస్తారు ఇది చాలా బాగుందని చెప్పి ఆ వీడియో వైరల్ అయిపోతుంది. ఓకే. అవసరం ఉన్నది బేసిక్‌గా ఎవరికైతే అవసరం ఉంటుందో, ఎవరికైతే హెల్ప్ అవుతుందో అటువంటి కాంటెంట్ క్రియేట్ చేయాలి. హ్మ్. అటువంటి కాంటెంట్ క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా వైరల్ అయిపోతారు. అండ్ వాయిస్ ఓవర్ ఇయ్యొచ్చు, లేదంటే యూట్యూబ్ ఛానెల్ చేయొచ్చు, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ వీడియోస్ చేయొచ్చు. హ్మ్. ఇంట్లో మీ బెస్ట్ ఔట్ ఆఫ్ వేస్ట్ ఉంటుంది. హ్మ్. దాని వీడియోలు చేసుకుంటూ డీఐవైస్. ఏఐ వాయిస్ కూడా అవసరం లేదు. నార్మల్ అలా హ్యూమన్ వాయిస్ పెట్టొచ్చు. లేదంటే ఏఐ వాయిస్ కూడా ఇచ్చేయొచ్చు. చేసేసి వాళ్ళు వీడియోలు చేసుకుంటూ వెళ్ళిపోయారనుకోండి. ఎన్ని వీడియోలు చేయాలి? మినిమమ్ 100 వీడియోస్ చేయాలి. 100 వీడియోస్ చేయాలి. మినిమమ్ 100 వీడియోస్ విత్ జీరో ఎక్స్‌పెక్టేషన్. ఓహ్! విత్ జీరో ఎక్స్‌పెక్టేషన్. కొంతమంది ఏందంటే, అయ్యో! ఇట్లా చెప్పారు. వెంటనే 4 వీడియోలు చేశాను. నాకు డబ్బులొస్తలేవు. డబ్బులు రావు వెంటనే. అందరికి చెప్తున్నా. 100 వీడియోలు చేసి, ప్రతి వీడియోలో నుంచి నేర్చుకోవాలి. ఏది వర్క్ అయింది, ఏది వర్క్ కాలేదు, ఏది పీపుల్‌కి కనెక్ట్ అయింది, ఏది పీపుల్‌కి కనెక్ట్ కాలేదు, ఏది వర్క్ అవుతుంది. ముందే చాట్‌జీపీటీని అడగొచ్చు. చాట్‌జీపీటీ నాకు ఒక 100 ఐడియాలు ఇస్తుంది. హుహు. చాట్‌జీపీటీ మిల్లెట్స్‌తోని నాకు 100 రకాలుగా బిజినెస్ ఆహ్, ఐడియాస్ ఇవ్వాలి. బిజినెస్ ఐడియాస్, రెసిపీస్ ఇమ్మని చెప్పిన. రెసిపీస్ ఆల్సో. ఓకే. హ్మ్. మిల్లెట్‌తోని 100 రకాల రెసిపీ ఇచ్చింది. దానొక క్యాన్వా అనే టూల్‌కెళ్ళి బుక్ లాగా డిజైన్ చేయండి. హుహు. మిల్లెట్‌తోని 100 రకాల రెసిపీస్ బుక్ ₹99. హ్మ్. అందరికి మార్కెట్‌లో సెల్ చేయండి. అందరికి సెల్ చేయొచ్చు. అందరికీ సేల్ అదే చేయండి. అవసరం కాబట్టి ఆ! అందరూ తీసుకుంటారు. ₹99 అంటే తీసుకుంటారా? లేదంటే ₹49 పెట్టండి. హ్మ్. సరే. ఆ ₹49 పెట్టి నెక్స్ట్ మార్కెటింగ్ చెప్తాను. ఆన్‌లైన్‌లో ఈ బుక్ చేశారు. వేరే వెబ్‌సైట్ గాని చిన్న మైక్రో వెబ్‌సైట్ చేసి అందులో బుక్ అమ్మొచ్చు. లేదు అనంటే వీడియోలు చేయండి. హ్మ్. 100 రోజులు ఉంది కదా! 10 వీడియోలు చేయండి. 10 రెసిపీస్. హ్మ్. ఎవ్రీ వీడియోలో చెప్పండి. ఇట్లాంటి 100 రెసిపీస్ బుక్ కావాలి అంటే ఆ! నాకు వాట్సాప్‌లో మెసేజ్ పంపియండి. లేదంటే ఈ లింక్ పైన క్లిక్ చేసి ₹49కే నేను ఆల్రెడీ మీకు చేసి పెట్టాను. దాన్నే ఒక 100 వీడియోలు చేసేయండి. 100 వీడియోలు చేసి ఆ వీడియో కోర్స్ లాగా అమ్మేసేయండి. ఓకే. ఎవరైనా మిల్లెట్స్‌తోని చేయాలి అనుకుంటే ₹200 నేను అన్ని మిల్లెట్స్ వీడియోస్ చేస్తూ కోర్స్ లాగా ఇచ్చేసాను. కోర్స్. కోర్స్. నెక్స్ట్ ఆ మిల్లెట్‌తోని చేసిన ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా! దాంతోని ఏంటి అనంటే హోమ్ మేడ్ ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. హుహు. ఓకే. ఒక 6 నెలలు అయిపోయిన తర్వాత కోర్స్ కూడా అయిపోయిన తర్వాత ఏంటి అనంటే దాన్ని తీసుకెళ్ళి యూట్యూబ్‌లో పెట్టేసేయండి. దాన్ని తీసుకెళ్ళి యూట్యూబ్‌లో పెట్టేస్తే ఏమైపోతది? ఆటోమేటిక్‌గా యూట్యూబ్‌లో వ్యూస్ వచ్చేసి యూట్యూబ్‌లో అది మనీ మేకింగ్ చేస్తూనే ఉంటది. ఆటోమేటిక్‌గా అది వైరల్ అయితూ ఉంటది. ఫస్ట్ ఏంది మనం ఏం చేసాము? క్లోజ్డ్ గ్రూప్‌లో అమ్మేసాం. తర్వాత ఏం చేసాం? పబ్లిక్‌లో అందరికి ఫ్రీ చేసాం. హ్మ్. పర్లేదు పోనీయండి. నో ప్రాబ్లమ్.
అంటే ఇక్కడ ఏంటంటే ఆలోచించొద్దు, చేస్తుండాలి. యాక్షన్ టేకింగ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకటేసారి ఒకటే ఆలోచన కొన్ని లక్షల మందికి వస్తుంది. ఎవరైతే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారో దాంతోనే మనకి రిజల్ట్ వస్తుంది. అండ్ ఇంకొకటి హౌస్ వైఫ్స్ గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్ ఏంటి అంటే ఏది రాకపోయినా పర్లేదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళు అండర్ ఎస్టిమేట్ చేసుకోకండి. వాళ్ళకి స్కిల్ లేదు అనుకోకండి. ప్రపంచంలో పుట్టిన వెంటనే ఎవరు ఉరికిన వాళ్ళు ఎవ్వరు లేరు. మనం ప్రాక్టికల్గా నేర్చుకున్నాము, నడుస్తూ నేర్చుకున్నాము. వాళ్ళు ఎప్పుడైనా నేర్చుకోవచ్చు. నా దగ్గర 64 ఇయర్స్ ఒక పద్మ అని చెప్పి ఒక మ్యామ్ ఉన్నారు. 64 ఇయర్స్ 64 ఇయర్స్ షీ హ్యాస్ ఎంత కైండ్ ఆఫ్ ఏమంటారంటే నేర్చుకోవాలనే కసి ఏంటంటే తను ఒకటే డిసైడ్ అయింది. వాళ్ళ పిల్లలు వాళ్ళు వీళ్ళు ఎవరు కూడా దే ఆర్ నాట్ టీచింగ్ హర్ ఆర్ సపోర్టింగ్ ఆర్ డూయింగ్ ఎనీథింగ్. అండ్ కొంచెం హేళన చేసినట్టు మాట్లాడుతుంది, నీకు తెలియదా అది ఇది ఆల్ దీస్ థింగ్స్. సో తను డిసైడ్ అయిపోయి 2 బ్యాచెస్ కంటిన్యూస్గా నేర్చుకుంది. ఒక బ్యాచ్లో నేర్చుకుంటారు, కానీ నేను 2 బ్యాచెస్ కంటిన్యూస్గా నేర్చుకుంటాను సార్. ఎందుకంటే 2 బ్యాచెస్ నేను నేర్చుకొని నేను ఎండ్ ఆఫ్ ద డే నేను చేస్తాను అని చెప్పి వాళ్ళకన్నా బాగా చేస్తుంది. ఇప్పుడు వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు. ఏమని అంటే నువ్వు ఇక్కడ ఇది ఏం చేస్తున్నావు, ఏం చేస్తున్నావు అంటే ఆ పట్టుదల. నేను చెయ్యాలి అని 64 ఇయర్స్ పట్టుదల. ఇంకొక పర్సన్ 70 ఇయర్స్ ఓల్డ్, ఒక ఓల్డ్ మా పర్సన్, హీ వాంట్ టు లెర్న్ అండ్ హీ కాల్డ్ మీ. నన్ను గుర్తుపెట్టుకో, నేను 70 సంవత్సరాలు నేను విసిగిస్తూ ఉంటా, అయినా కూడా నాకు నేర్పియాలి, నేను ఏదో ఒకటి చేసి చూపిస్తాను అని చెప్పి. అంటే ఆ ఏజ్ లో కూడా హీ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఇంటెన్షన్ టు లెర్న్ డూ అని చెప్పి. నిజంగా అండి, ఇప్పుడు మనం యువత గురించి అండ్ మహిళల గురించి మాట్లాడుకున్నాం, కానీ ఇప్పుడు కొంతమంది వృద్ధులు పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళకి జాబ్స్ కూడా రిటైర్ అయి ఉంటాయి కొంతమందికి, మేబీ కొంతమందికి ఉండకపోవచ్చు, పిల్లలు సపోర్ట్ చేయకపోవచ్చు. సో వాళ్ళు బయటికి వెళ్ళి ఎండల్లో అదంతా శ్రమ చేయకుండా కోర్స్ నేర్చుకొని వాళ్ళు ఈజీగా సంపాదించవచ్చు. ఎస్ మ్యామ్. అండ్ ఇంకొకటి మ్యామ్, చాలామంది ఇంకొక బిగ్గెస్ట్ క్వశ్చన్ కూడా అంటారు. అంటే ఇప్పుడు నిన్న ఐ వాజ్ సో మచ్ హ్యాపీ ఏంటి అంటే వైభవ్ అని ఒక పర్సన్ ఉన్నాడు మా దాంట్లో. హీఈస్ 8th క్లాస్ స్టూడెంట్, 8th స్టాండర్డ్ 1 వీక్లో 17,000 సంపాదించాడు. 8th స్టాండర్డ్ 17,000 సంపాదించాడు. ద వే హీ టాక్స్, చెప్పండి. హీ మేడ్ సాంగ్స్ చేశాడు, వీడియోస్ చేశాడు. వాళ్ళ అంకుల్ వాళ్ళ ఎవరో చనిపోయి ఉంటే ఆర్ఐపి వీడియో, చనిపోయిన వాళ్ళు ఇలా వచ్చే వీడియో చేశారు. దానికి హీ గాట్ 5,000 రూపీస్. తన వర్క్ని నేను ఏం చెప్తానంటే ఎప్పుడైనా కూడా వర్క్ని మీ పోర్ట్ఫోలియో తెచ్చుకోవడానికి, కొన్ని వర్క్స్ చేయడానికి కొంతమందికి ఫ్రీగా చేసిమని చెప్తాను. ఫ్రీగా చేసి వాళ్ళ దగ్గర నుంచి టెస్టిమోనియల్స్ తీసుకోమని చెప్తాను. ఆ టెస్టిమోనియల్ని యూజ్ చేసుకొని కొత్త కస్టమర్స్తోని నువ్వు ఆల్రెడీ చేసిన వర్క్స్ ఏమైనా ఉన్నాయని చూపిమని అడుగుతారు. చూపిమన్నప్పుడు మనం ఫ్రీగా చేసిన వర్క్స్ చూపించవచ్చు. పోర్ట్ఫోలియో లాగా మనకు పనిచేస్తుంది. అండ్ మనకి ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది, అసలు వాళ్ళు నిజంగా డబ్బులు ఇస్తారా లేదా అని చెప్పి. ఒక పైలట్ లిట్మస్ టెస్ట్ కూడా జరుగుతుంది. ఇస్తున్నారు అంటే ఖచ్చితంగా ఇస్తారు మ్యామ్. ఇప్పుడు వేరే వాళ్ళకి మనం టైం సేవ్ చేస్తున్నాము, వేరే వాళ్ళకి మనం ఒక పని చేసి పెడుతున్నాము అంటే ఖచ్చితంగా ఇస్తారు. తక్కువ ఇచ్చినా పర్లేదు, దట్స్ ఓకే. మనకి ఫ్రీగా అయిపోయిన దానికి వాళ్ళు తక్కువ ఇస్తున్నారు కదా, సంథింగ్ దే ఆర్ గివింగ్ దాట్ కదా. ఎందుకంటే ఇక్కడ స్కిల్ ని మనం యూజ్ చేస్తున్నాం, వాళ్ళు మనకి డబ్బులు ఇస్తున్నారు. సో అలా ఈ స్టార్టెడ్ డూయింగ్. ఒక 2-3 థింగ్స్ చేశాడు. తర్వాత ఒక 3-4 డేస్లోనే వాళ్ళ మామయ్యది వెడ్డింగ్ అది ఉండే. సో హీ మేడ్ దట్ అండ్ ఈస్ డూయింగ్. ఓకే. అయితే ఇప్పుడు గృహిణుల్లో చూసుకుంటే తక్కువ బడ్జెట్తో ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఏది చేయొచ్చు అంటారు? తక్కువ బడ్జెట్లో డిజిటల్ బిజినెస్ ఇస్ గుడ్. తక్కువ బడ్జెట్ కాదు, అసలు 0 బడ్జెట్, బడ్జెటే అవసరం లేదు. ఫోన్, ఇంటర్నెట్ ఉంటే చాలు. వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకోవచ్చు. వాళ్ళు ఏఐ టూల్స్ నేర్చుకొని ఏఐతోని ఒక డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ పెట్టుకోవచ్చు, లేదంటే ఏఐ బిజినెస్ పెట్టుకోవచ్చు. వాళ్ళ ఇంట్లో ఏమైనా వేస్ట్ మెటీరియల్స్ అవి ఏమైనా ఉంటే బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ చేసుకోవచ్చు. వాళ్ళు ఇంకోటి ఏంటంటే ఇంట్లో ఉండి వాయిస్ ఓవర్స్ చేసి ఇవ్వచ్చు, వేరే వాళ్ళకి వాయిస్ ఓవర్ చేసేయచ్చు, డిజైనింగ్స్ చేసి ఇవ్వచ్చు, డిజిటల్ మార్కెటింగ్లో హెల్ప్ చేయొచ్చు ఎవరికైనా కూడా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఒక భక్తి ఛానల్ ఇట్లాంటివి స్టార్ట్ చేసుకొని భక్తి రిలేటెడ్ వీడియోస్ చేసుకోవచ్చు. నేను చిన్న ఒక విషయం చెప్తాను. మొన్న ఇట్ విల్ ఆల్సో నేను మన యూట్యూబ్ క్లాస్ చెప్పాను మా దాంట్లో యూట్యూబ్లో మీరు ఎట్లా చేయాలి ఏంటిది అని చెప్పి క్లాస్ చెప్పినప్పుడు చాలా మంది ఏంటంటే యూట్యూబ్లో వీడియోలు చేయాలంటే అసలు ప్రపంచంలో లేని ఇన్ఫర్మేషన్ నేను మొత్తం ఇవ్వాలి అని అనుకుంటారు. ప్రపంచంలో ఎవరికి తెలియని ఇవ్వాలి అని అనుకుంటారు. కాదు, అది రాంగ్. ఏం చేయాలి అంటే అందరి లైఫ్లో ఉన్న చిన్న ప్రాబ్లం ఉన్నా దాని మీద వీడియో చేసి పెడితే అది వైరల్ అవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆ చిన్న ప్రాబ్లం. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ చిన్న ప్రాబ్లం ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు కూడా చాలా నవ్వుతారు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనం కాంటెంట్ క్రియేట్ చేసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం ఫ్యూచర్ కోసం చేస్తున్నాము, ఇప్పుడు తెలిసిన వాళ్ళ కోసం చేయట్లేదు. అందరు ఏమనుకుంటారంటే ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను అంటే అయ్యో మా ఫ్రెండ్స్ అందరికి తెలిసి ఇది. ఇప్పుడు కాన్సెప్ట్ చెప్తున్నాను, మా ఫ్రెండ్స్ అందరికీ తెలుసు, దీన్ని నేను చేస్తే ఎట్లుంటది, ఇది చేస్తే నాకు వ్యూస్ రావేమో అని అనుకుంటారు. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఫ్యూచర్ లో రాబోయే వాళ్ళకి చేస్తున్నారు. అండ్ మీ అందరికి కూడా డిఫరెంట్ స్టైల్ ఉంది.
అందరూ ఒకేలాగా చెప్పరు. ప్రతి ఒక్కరి విధానం వేరే ఉంటుంది. చెప్పే విధానం వేరే ఉంటుంది. కాబట్టి కంపల్సరీ మీకు ఒక స్టైల్ ఉంది. ప్రతి ఒక్క హీరోకి డిఫరెంట్ స్టైల్ ఉంటుంది. స్టైల్స్ ఉంటాయి. వాళ్ళు మాట్లాడే పద్ధతి కానివ్వండి, వాళ్ళు చేసే విధానం కానీ మనకు కూడా డిఫరెంట్ స్టైల్ ఉంది. మీ స్టైల్ని మీరు ప్రదర్శించుకోండి అని చెప్తాను. ఓకే, అయితే ఒక వీడియో టెంపుల్ది డివోషనల్ చేస్తున్నప్పుడు ఒక వీడియో చూపించాను అందరికీ. 6 మిలియన్ వ్యూస్ వచ్చింది. మీరు కూడా అందరు టైప్ చేసి చూడండి. ఏంటి అని అంటే నాకు ఏమైంది అంటే మొన్న మా ఇంట్లో నాకు చిన్న బాబు ఉన్నాడు. బాబు ఉన్నప్పుడు ఏంటంటే వాడు పూజ చేస్తున్నప్పుడు గంట పట్టుకొని వెళ్ళిపోయాడు. నేను యూట్యూబ్లో టెంపుల్ బెల్ అని గంట వీడియో చూశాను. అంటే ఇక గంట కొట్టాలి కదా హారతి ఇచ్చేటప్పుడు. గంట వీడియో ఏముంది అని చెప్పి చూస్తే జస్ట్ టెంపుల్లో గంట వీడియోస్ ఆల్మోస్ట్ ఒక 100 వీడియోస్ ఉన్నాయి. ప్రతి వీడియో 6 మిలియన్, 2 మిలియన్, 3 మిలియన్, 4 మిలియన్ ఉంది. గంట వీడియో అందులో ఏంటంటే టింగ్ 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 అని చెప్పి మీకు అర్థమవుతుందా? నిజంగా అవునండి. అంటే గంట వీడియోను కూడా మిలియన్స్ లో చూస్తున్నారు. ప్రతి ఒక్కరి దగ్గర ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళారు మీరు, బయటికి పూజ చేస్తున్నారు, మీ దగ్గర గంట లేదు, ఓపెన్ చేసి ప్లే చేస్తారు. నిజంగా మీరు అందరు సెర్చ్ చేసి చూడమని చెప్తాను. సో గంట మనకు అవైలబుల్ గా లేకుండా మొబైల్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ మైక్ ఉంది, ఈ మైక్ ఎలా పనిచేస్తుంది వీడియో చేస్తాను. కంటెంట్, ఈ మైక్ డబ్బా ఓపెనింగ్, ప్యాకేజింగ్ కంటెంట్, అన్బాక్సింగ్ వీడియో కంటెంట్. ఓకే, ఈ మైక్ రిపేర్ వచ్చింది, దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి మీరు ఇంట్లో ఉండి కంటెంట్. ఓకే, ఈ వైర్ కట్ అయిపోయిన తర్వాత మీరు ఫెవికాల్ పెడితే ఇది ఖరాబ్ అయిపోతుంది. నేను ఇక్కడ నాకు హార్డ్వేర్ ఫ్రెండ్ ఉన్నాడు, కనుక్కొని నేను ఇది ఒక ట్రిక్ చెప్తాను, మీరు కొంచెం హీట్ చేయండి, హీట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఇది దొరుకుతుంది, ఇది తీసుకొచ్చి పెట్టేయండి. కంటెంట్, ఎవ్రీవేర్ ఇట్ ఇస్ కంటెంట్. అండ్ ఇప్పుడు దీన్ని రీయూస్, దీన్ని అమ్మితే మీకు 2,000 వస్తాయి, 20,000 వస్తాయి. దీన్ని అమ్మకుండా మీరు అమెజాన్లో రీప్లేస్మెంట్ పెట్టుకుంటే మీరు ఇట్లా డబ్బులు సేవ్ చేసుకోవచ్చు. కాంటెంట్, ప్రతి చిన్న విషయంలో మనం చూసే విధానంలో కాంటెంట్. సో ఇప్పుడు ఆ గంట వీడియో అంత వెళ్ళిందంటే నాకు మంచి ఇన్స్పిరేషన్ వచ్చింది. ఏంటి అని అంటే నేను కూడా యూట్యూబ్ వీడియోలు స్టార్ట్ చేసుకొని గంట పూజ. అండ్ ఇంకోటి ఏముంది చెప్తాను, గంట వీడియోస్లో రకరకాల గంటలు ఉన్నాయి. టెంపుల్లోకి వెళ్ళి టెంపుల్లో గంట కొట్టింది, అది కూడా వీడియో చేస్తారు. టెంపుల్లో ఒక పాపతోని ఇలా గంట కొట్టిస్తున్న వీడియో ఆల్మోస్ట్ 7 మిలియన్ పోయింది. 7 మిలియన్ పోయింది పాపతోని ఇలా గంట కొట్టిస్తున్న వీడియో. ఆ పాప క్యూట్ గా 3 సార్లు టిన్ 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 అని గంట అంతే. ఆయన తర్వాత స్మైల్ ఇచ్చింది, ఆ స్మైల్ కి అందరు పడిపోయారు. సో అంటే చిన్న చిన్న మూమెంట్సే అనుకుంటాము, కానీ ఆన్లైన్ లో ఖాళీగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, మనకు సపోర్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి వ్యూస్ ఇస్తారు, వాళ్ళు టైం ఇన్వెస్ట్ చేసి మనల్ని గ్రో చేస్తున్నారు. కాబట్టి కాంటెంట్ క్రియేట్ చేయండి అని చెప్తాను. స్పోకెన్ ఇంగ్లీష్ కాంటెంట్ చేయొచ్చు, వాళ్ళకి ఇంగ్లీష్ బాగొచ్చు, స్పోకెన్ ఇంగ్లీష్ కాంటెంట్ చేయొచ్చు. వాళ్ళు ట్యూషన్స్ చెప్పుకోవచ్చు, ఎవరైనా ట్యూషన్ చెప్పొచ్చు. ఇక్కడ ట్యూషన్స్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటారంటే, అయ్యో వీళ్ళంతా అప్డేటెడ్ సిలబస్ కదా, అడ్వాన్స్డ్ కదా, నాకు తెలీదు అని అనుకుంటారు. తెలీదు అనుకున్న వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళ క్లాస్లోకి వచ్చే కన్నా ముందే మనం చాట్ జీపీటీకి ఇచ్చేసి వాళ్ళ కాన్సెప్ట్ని సింపుల్గా ఎట్లా చెప్పాలి అని చెప్పి చేసుకున్నాం అనుకోండి, నేర్పించవచ్చు. అండ్ చాట్ జీపీటీ ఎట్లా వాడాలని పిల్లలకి అంతగానం తెలియదు. సో ఇప్పుడు చాట్ జీపీటీని యూజ్ చేసుకొని చాట్ జీపీటీ ఇప్పుడు చాలా మంది పీపుల్కి బిగ్గెస్ట్ క్వశ్చన్స్ ఏముంటాయంటే, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ ఓన్లీ ఏంటంటే థియరీ బేస్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇది ఏంటి అంటే లైఫ్ లో అది ఎక్కడ వాడాలి ఎవరు చెప్పరు, జస్ట్ నేర్పించి వదిలేస్తారు. అది నీ తెలివితేటల పైన నువ్వు ఆలోచించుకొని నువ్వు ఎలా వాడుకుంటావు అది నీ ఇష్టం అని చెప్పి వదిలేస్తారు. అంటే అందుకే చిన్నప్పటి నుంచి A+B² ఫార్ములా నేర్పిస్తున్నారు, కానీ నిజంగా అది ఎక్కడ వాడాలో ఎవరికి తెలియదు. A+B² = A² + B² + 2AB అని ఇట్లా చెప్పేస్తాం, కానీ అది ఎక్కడ వాడతాము? అప్లికేషన్ కన్స్ట్రక్షన్ లో వాడతారు, రియల్ ఎస్టేట్ లో వాడతారు. ఇప్పుడు మనము ట్యూషన్ చెప్తున్నప్పుడు హౌస్ వైఫ్స్ కనుక నీ లైఫ్ లో నువ్వు ఎక్కడ వాడతావు అని నేర్పించి చెప్పినట్టయితే స్టూడెంట్ ఖచ్చితంగా అసలు మర్చిపోడు జీవితాంతం. అండ్ యూ విల్ బికమ్ ద బెస్ట్ టీచర్ దాన్ నార్మల్ టీచర్ ట్యూషన్ లో చెప్తే. ఇప్పుడు మీరు చాట్ జీపీటీని అడిగి, చాట్ జీపీటీ నేను ఇది లైఫ్ లో వీళ్ళకి ఎట్లా యూజ్ అవుతుందో నేను క్రియేటివ్ గా నేర్పియాలి, వాళ్ళు గుర్తుపెట్టుకునే విధంగా వాళ్ళకి స్టోరీ చెప్తానా నేర్పియాలి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏం కావాలి, మన గోల్ ఏంటి? మార్క్స్ రావడం గోల్. ట్యూషన్ పంపించామో మార్క్స్ తెప్పియాలి. మీరు ఏం చేస్తారో తెలీదు. కొన్ని సినిమాల్లో ఒక సినిమా నేను ఏదో చూసాను, ఆ సినిమాలో ఏంటి అంటే యాక్టివిటీ చేపిస్తాడు, యాక్షన్ చేపిస్తాడు, చేపించి దీంట్లో ఈ మెసేజ్ ని నేర్పిస్తాడు. అమ్మా ఈ యాక్టివిటీ దాంట్లో ఈ మెసేజ్ ఉందా, పిల్లలకి యాక్టివిటీస్ చేపించి గేమ్స్ నేర్పించి ఆ గేమ్స్ ని యూజ్ చేసుకొని పిల్లలు హౌ దే కెన్ లెర్న్ అనే విషయం నేర్పించి ఇట్లా చేశారు అని అంటే పిల్లలు మర్చిపోతారా? అస్సలు మర్చిపోకుండా వాళ్ళకి చెప్పే విధానంలో చెప్పి వాళ్ళకి మంచిగా అర్థమయ్యే విధానంగా వాళ్ళలాగా మనం మారిపోయి. ఆయన చాట్ జీపీటీని అడుగుతాం, చాట్ జీపీటీ నాకు 6 years కిడ్ ఉన్నాడు, నాకు 6 years కిడ్ అర్థమయ్యే విధంగా అతనికి ఏమి ఇష్టం, పోకీమాన్ ఇష్టమా, డోరేమాన్ ఇష్టమా, ఆ దానిలాగా చెప్పు. సరే ఆ డోరేమాన్ తోనే ఒక వీడియో తయారు చేసి డోరేమాన్ వచ్చి చెప్తాడు వాళ్ళకి. డోరేమాన్ వచ్చి చెప్తే నాకు డోరేమాన్ చెప్పిన ఫార్ములా నేను మర్చిపోను. ఆ ఎక్సైట్మెంట్, క్యూరియాసిటీ అండ్ బ్రెయిన్ అండర్స్టాండ్స్ విజువల్స్ మోర్. స్టోరీ టెలింగ్ ఇప్పుడు మీరు క్లాస్ రూమ్స్ లో కూడా చూసినట్టయితే వాళ్ళు ఎలక్ట్రానిక్ బోర్డ్స్ అని పెడతారు, ఈ బోర్డ్స్, AI బోర్డ్స్. ఎందుకంటే వీడియోస్ ని ఈజీగా అర్థం చేసుకోగలుగుతుంది. విజువల్స్, బాహుబలి స్టోరీ గుర్తుపెట్టుకుంటారు,
బాహుబలి సినిమా స్టైల్లో స్టోరీ చెప్పి అందులోనే కాన్సెప్ట్ ఇచ్చి అందులోనే కాంటెంట్ చెప్పి అందులోనే సబ్జెక్ట్ చెప్పేస్తే ఆటోమేటిక్ గుర్తుంటుంది. సో ఇప్పుడు ట్యూషన్స్ చెప్పడము ఇలా చాలా మార్గాలు ఉన్నాయి. హోమ్ మేడ్స్ ఫుడ్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే హోమ్ మేడ్ ఫుడ్స్ ఒకవేళ స్టార్ట్ చేయాలి అంటే వాళ్ళకి ఏం ప్లాన్స్ ఇస్తారు మీరు? అంటే వాళ్ళు ఇంట్లోనే ఉండి ఏఐ యూస్ చేసి ఎలా వాళ్ళు తమ బిజినెస్ ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు? ఫస్ట్ హోమ్ మేడ్ బుక్ స్టార్ట్ చేయమంటే ఎనీ బిజినెస్ స్టార్ట్ చేయకముందు ఫస్ట్ నేను వాళ్ళని మొత్తం బిజినెస్ స్టార్ట్ చేయమని చెప్పాను. మొత్తం వద్దు, అసలు డబ్బులు కూడా పెట్టద్దు అని చెప్తాను. ఫస్ట్ ఏంటంటే కొంచెం బిజినెస్ మ్యాన్ ఏం చేస్తాడంటే బిజినెస్ చేస్తాడు. ఓకే, బిజినెస్ ఏం చేయాలి, చుట్టుపక్కల ఒక 10 హోమ్ మేడ్ ఫుడ్స్ దగ్గరికి వెళ్ళిపోయి ఎవరి ఫుడ్ క్వాలిటీ బాగుందో క్వాలిటీ తీసుకోండి, టేస్ట్ చేయండి. వాళ్ళ బిజినెస్ ఏంటి, పావు కిలో తీసుకొచ్చేయండి, ప్రతిదీ తినండి, టేస్ట్ చేయండి. అందులో ఎవరిది బెస్ట్ అనిపించిందో వాళ్ళతోనే టైఅప్ అయిపోండి. టైఅప్ అయిపోయి నేను B2B బిజినెస్ చేస్తున్నా, నేను హోమ్ ఫుడ్ స్టార్ట్ చేస్తున్నా, ఓకే మీరు నాకు సప్లై చేయండి బ్యాక్ ఎండ్లో, నేను మీ దగ్గరకు వచ్చి తీసుకొని వెళ్ళిపోతాను. పైలట్, ఎందుకంటే మనకి మొత్తం మెషిన్ కొంటాము, సిలిండర్ కొంటాము, అన్ని కొంటాము, చేస్తున్న తర్వాత ఎవరు తీసుకోకపోతే. కాబట్టి ముందే ఫెయిల్ అవ్వడం కన్నా నేను ఎనీ బిజినెస్ ఫస్ట్ పైలట్ చేయమని చెప్తా. పైలట్ చేస్తున్నప్పుడు ఇప్పుడు మనకేంటి, ఇది నేను చేస్తున్నాను అందరికి తెలియాలి అంటే జనాలు నమ్మాలంటే మనం ఏం చేయాలి, కాంటెంట్ క్రియేట్ చేయాలి. మనం ఎవరితోనైతే వాళ్ళ హోమ్ మేడ్ ఫుడ్స్ దగ్గర చేయించుకుంటున్నామో మేము ఎలా చేస్తున్నాము ఏంటి అని చెప్పి వీడియో తీయాలి. వీడియో తీసి వాళ్ళ వీడియో వాళ్ళు చేస్తున్న వీడియో చేసి ఇలా చూడండి, ఈ రోజు మేము ఇంతమైన అమోఘమైన అద్భుతమైన ఇలాంటి స్వీట్ తయారు చేసాము, ఇలా ఫ్రెష్ గా మా దగ్గర బూందీ తయారు చేసాము. అసలు బూందీ చేసేటప్పుడు చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే మంచి ఆయిల్ వాడరు, ఏది వాడతారో ఏది తెలియదు, కానీ మా దగ్గర స్వచ్ఛమైన ఆయిల్ వాడతాము. ఒక స్వీట్ చేసేటప్పుడు డైరెక్ట్ మంచి గీ తీసుకొచ్చి వాడతాము. స్టోరీ టెలింగ్, ఎందుకంటే మార్కెటింగ్ ఈజ్ ఆల్ అబౌట్ స్టోరీ టెలింగ్. మంచి వాయిస్ ఓవర్ ఇస్తూ వీళ్ళ వాయిస్లో మేము ఇలా చేసాము అండ్ మా బిజినెస్ స్టార్ట్ చేసి ఈ రోజుకి 10th డే కాబట్టి మేము మీకు 10% ఆఫర్ ఇస్తున్నాము ఆన్ ఆల్ అవర్ రేట్ కార్డ్, మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము అని చెప్పి ఒక పాజిటివ్ ఇంటెన్షన్స్తో కాంటెంట్ చేస్తూ వెళ్ళిపోతే ఫస్ట్ థింగ్ హోమ్ మేడ్ బిజినెస్ అయినా క్లిక్ అవుతుంది. ఆర్డర్స్ వస్తాయి. ఆర్డర్స్ వచ్చినప్పుడు ఎవరు పంపిస్తారు, వాళ్ళే పంపిస్తారు. ఓకే, ప్రోడక్ట్ మనది కాదు, మనం ఏం చేస్తున్నాం, బిజినెస్ చేస్తున్నాం. మనకి కొంచెం డబ్బులు వచ్చాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ బిజినెస్ నుంచి ఒక 10,000 రూపాయలు 20,000 రూపాయలు డబ్బులు వచ్చాయి, అప్పుడు మీరు స్టార్ట్ చేయండి. లేకపోయినా కూడా మీరు ఏం చేయండి, అప్పుడు మార్కెటింగ్ లో ఈ 10,000 తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేయండి, అప్పుడు స్టార్ట్ చేయండి. లేకపోతే మార్కెటింగ్ లో ఆ 10,000 తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేసి ఈ వీడియోస్ ఎక్కువ మంది చూసుకునే విధంగా, కస్టమర్స్ ని పెంచుకునే విధంగా యాడ్స్ రన్ చేసుకోమని చెప్తాను. యాడ్స్ రన్ చేసుకుంటే ఏమైపోతుంది, మనకు చేయడానికి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది, మనకు ఆల్రెడీ ఉంది. సింపుల్, ఇప్పుడు క్లాత్ తీసుకొచ్చుకుంటాం, అందరు క్లాత్ అమ్మే వాళ్ళే కానీ చేసే వాళ్ళు తక్కువ మంది. సో అదే బిజినెస్ లో ఏదైనా బిజినెస్ ఒకటే కదా. సో ఇప్పుడు మనం ఏంటి అంటే హౌస్ వైఫ్, అక్కడ హోమ్ మేడ్ ఫుడ్స్ ఉన్నాయి కదా, అక్కడ తీసుకుంటాం. ఇప్పుడు ఏఐని వాడి ఇంకేం చేయొచ్చు, బిజినెస్ ఉంది, ఏఐని వాడి దాని మార్కెటింగ్ డబుల్ చేసుకోవచ్చు. ఏఐని వాడి వాళ్ళ కాంటెంట్లో స్క్రిప్ట్ ఏం మాట్లాడాలి అడగొచ్చు. ఏఐని వాడి మంచి పోస్టులు చేయొచ్చు. ఏఐని వాడి వాళ్ళ మంచి యూట్యూబ్ థంబ్నెయిల్స్ వాళ్ళే చేసుకోవచ్చు. ఏఐని వాడి వీడియోలు చేయొచ్చు. ఎట్లాంటి వీడియోస్, ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక లడ్డు చేశారు అనుకుందాం, లడ్డూది వీడియో నుంచి బయటకు వచ్చి నడుచుకుంటూ వస్తూ లడ్డు మాట్లాడుతున్నట్టు. ఎస్, చాలా అప్డేట్ అయ్యి ఉన్నారు. నేను టేస్టీగా ఉంటాను, నన్ను స్వచ్ఛమైన నెయ్యితో చేస్తాను, నన్ను మీరు ఎక్కడెక్కడ వాడతారు, మీరు నన్ను దేవునికి నైవేద్యం లాగా వాడుకోవచ్చు, నన్ను పండగలు వాడుకోవచ్చు, ఆల్ దీస్ థింగ్స్. నేను మీ ప్రతి ఒక్క సెలబ్రేషన్ లో మీ యొక్క పార్ట్ అవుదాం అనుకుంటున్నాను అని ఒక లడ్డు వచ్చి చెప్పింది అంటే ఆటోమేటిక్ గా వీడియో వైరల్ అయిపోతుంది. ఏంటిరా ఇది భలే ఉంది, లడ్డు వచ్చి మాట్లాడుతుంది అని, ఇది ఎవరి లడ్డు, పలానా హోమ్ ఫుడ్స్ వాళ్ళ లడ్డు అని వైరల్ అయిపోతుంది. వైరల్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా ఎక్కువ సార్లు చూస్తున్నారు అంటే లడ్డు కావాలి, లడ్డు కొనుక్కోవాలి అన్నప్పుడు వీళ్ళనే కనుక్కోవాలి, వీళ్ళ దగ్గర కొనుక్కోవాలి అనుకోని అలా బిజినెస్ వస్తూ ఉంటుంది. కొంతమంది మహిళలు వాళ్ళ ఇంట్లో వంటలు వాళ్ళు బాగా చేస్తారు. అయితే ఒక విషయం చెప్తాను. సో ఇప్పుడు ఇది ప్లాన్ ఏ. ఫస్ట్ ఏం చేసాము, మనం ఒక దగ్గరికి వెళ్ళిపోయాము, తీసుకున్నాము, వాళ్ళకి మార్కెటింగ్ చేస్తూనే మనం బిజినెస్ చేసుకున్నాం. ప్లాన్ ఏ వర్కౌట్ కాలేదు. ఒక 100 వీడియోలు చేసినా, 200 వీడియోలు చేసినా ఏదో బిజినెస్ ల్యాక్ అవ్వట్లేదు. అయితే వీడియోలు చేయనప్పుడు ఏం చెప్తున్నానంటే, ఈ వీడియోలు చేస్తున్నప్పుడు ఎక్కడెక్కడ చేయండి అని అంటే, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో అన్ని ఛానల్స్లో పోస్ట్ చేయండి. సేమ్ వీడియో అన్ని ఛానల్స్లో పోస్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే, మనకి ఒక దానిలో కాకపోయినా ఇంకో దానిలో వ్యూవర్షిప్ వస్తుంది. మనం ఒక దానిలో కాకపోయినా ఇంకో దానిలో పాపులర్ అవుతాం. ఒక దానిలో కాకపోయినా ఇంకో దానిలో పీపుల్ కనెక్ట్ అవుతుంది. నేను ఒకటే వీడియోని తీసుకొని ఫేస్బుక్లో పెట్టాను, అది 1.9 మిలియన్ వెళ్ళింది. యూట్యూబ్లో పెట్టాను, 3,000 వ్యూస్ వచ్చాయి. దాన్ని ఇన్స్టాగ్రామ్లో పెట్టాను, 16,000 మందికి వెళ్ళింది. సేమ్ వీడియో సేమ్ టైం సేమ్ రోజు పోస్ట్ చేశాను. ఫేస్బుక్లో చాలా మంది కనెక్ట్ అయింది, ఇన్స్టాగ్రామ్లో కనెక్ట్ కాలే, యూట్యూబ్లో కనెక్ట్ కాలే. సో ఇక్కడ నేను ఏం చెప్తాను అంటే, చేస్తున్నప్పుడు అన్ని ప్లేసెస్లో పోస్ట్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే,
ఇప్పుడు ఇంతగానం పోస్ట్ చేసుకుంటూ వెళ్ళాము, బిజినెస్ రావట్లేదు. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, కొంచెం స్మార్ట్ వేగా దాన్ని ట్యూన్ చేసి మనం ఒక ఫుడ్ బ్లాగర్ అయిపోవచ్చు. ఓకే. మనమే ఫుడ్స్ చేస్తూ ఆల్రెడీ మన ఫుడ్ కాంటెంట్ చేసేస్తున్నాం కదా, అవును. ఫుడ్ బ్లాగర్ అయిపోవచ్చు. ఆ! అదొక కొత్త సో, ఆపర్చునిటీ. డిఫరెంట్ డిఫరెంట్ చోట్లకెళ్ళి ఇక్కడ ఇక్కడ దోస బాగుంటుంది, ఇక్కడ చాలా బాగుంటుంది, బావుంటుంది. ఫుడ్ పూరి బ్లాగర్ చాలా అయిపోవచ్చు. బావుంటుంది. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఫుడ్ ఆడియన్సే ఉన్నారు. ఆ! ఫుడ్ ఆడియన్స్ ఉన్నారు. లేదు, మనం ఇంట్లో కూర్చొని మనమే తయారు చేస్తూ ఫుడ్ ఎలా తయారు చేయాలని చెప్పి చేస్తూ రెసిపీ బుక్ అమ్మొచ్చు. నేను ఇంతకుముందు చెప్పిన దానిలో యెస్. రెసిపీ బుక్ అమ్మొచ్చు. కోర్స్ ఎలా చేయాలి అమ్మొచ్చు. బిజినెస్ ఎలా చేయాలి అని చెప్పి చెప్పొచ్చు. క్లాస్ ఇవ్వచ్చు. మీరు బిజినెస్ ఇంట్లో కూర్చొని బిజినెస్ ఎలా చేసుకోవాలని క్లాస్ ఇవ్వచ్చు. ఎందుకంటే వీళ్ళు బిజినెస్ చేశారు, ఒక 6 నెలల ఎక్స్పీరియన్స్ ఉంది. సరే, బిజినెస్లో ఫెయిల్ అయిపోతే మీరు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఫెయిల్ అవ్వద్దు అని చెప్పి కూడా క్లాస్ ఇవ్వచ్చు. ఓకే. ఓకే, సో, ఇవన్నీ ఫెయిల్యూర్ బుక్ స్టోరీ రాసి గూడా ఇవ్వచ్చు. బుక్కులు రాసి, ఎందుకంటే అది కూడా ఇంపార్టెంట్. అవును. నేను చెప్తాను ఇప్పుడు ఏంటంటే బిజినెస్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళకి ఎక్కువ డిమాండ్ ఉంది ఇప్పుడు. హుహు. నాకు నాకు అప్పుడప్పుడు ఎక్కువ డిమాండ్ ఉంటుంది, ఎందుకంటే నేను చాలా బిజినెస్లో ఫెయిల్ అయ్యాను. ఓకే. నేను అందరికి అదే చెప్తాను. అందరు మీరు అడుగుతారంటే గూడా ఫెయిల్ అయ్యారా? ఆబ్వియస్లీ ఎవరికి కూడా సక్సెస్ అంటే వెంటనే రాదు. ఇక్కడ ఆ! ఇట్స్ ఆల్ అబౌట్ ఫెయిల్ అవుతున్నాము అంటేనే బిజినెస్ చేస్తున్నట్టు. ఓకే. బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు. ఏదన్నా బిజినెస్ స్టార్ట్ చేసి మీరు ఫెయిల్ అయ్యారే అనుకోండి. అప్పుడు మీరు ఫీలింగ్ ఎలా ఉంటుంది మీకు? అంటే ఫీలింగ్ ఏముంటుంది అంటే ఫస్ట్ మన మైండ్ సెట్ని ప్రిపేర్ చేసుకోవాలి. నేను సేల్స్ జాబ్లో కూడా అందరు ఫెయిల్ అవుతారు. హ్మ్. సేల్స్ జాబ్ అంటే ఏం చెప్తా అంటే, సేల్స్ జాబ్ మన ఫస్ట్ క్లాస్లో నేను సేల్స్ గురించి కూడా క్లాస్ చెప్తాను, అంటే మన తెలుగు బూట్ క్యాంప్లో. సేల్స్ జాబ్ ఈజ్ రిజెక్షన్ జాబ్ అని చెప్తా. ఫస్ట్ ఓకే. 10 మంది దగ్గరికి వెళ్తే 9 మంది మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారు. రిజెక్ట్ చేస్తారు. అది ఓకే, మాత్రం పక్కా. ఆ రిజెక్షన్ పాయింట్స్ రాసుకోవాలి. ఎందుకు రిజెక్ట్ చేశారో నెక్స్ట్ డే వెళ్ళినప్పుడు ఆ మిస్టేక్ మళ్ళీ చేయొద్దు. హుహు. వాళ్ళ మైండ్ సెట్లో ఏముంటుందంటే ఎక్స్పెక్టేషన్తో ప్రాబ్లం అయిపోతుంది. హ్మ్. అందరూ ఏమనుకుంటారు అంటే బిజినెస్ చేస్తే డబ్బులు ఎక్కువ వస్తాయి. వస్తాయి, ఖచ్చితంగా డబ్బులు ఎక్కువ వస్తాయి. హ్మ్. కానీ బిజినెస్ చేస్తే ఫస్ట్ ఫెయిల్ అవుతారు. బిజినెస్ చేయాలంటే బిజినెస్ ఎలా చేయాలో నేర్చుకోవాలి ఫస్ట్. హ్మ్. నేర్చుకున్న తర్వాత బిజినెస్ చేస్తే ఖచ్చితంగా ఏమవుతుంది. డైరెక్ట్ ఏం చేస్తారంటే సగం సగం తెలివితోని హాఫ్ నాలెడ్జ్ చాలా డేంజరస్. ఓకే. చెప్తున్నా, ఐదర్ నేర్చుకుంటే మొత్తం నేర్చుకోండి. లేకుంటే యూట్యూబ్లలో ప్రాబ్లం ఇదే. ఏంటి అని అంటే యూట్యూబ్లో చూస్తాము, అరే వాళ్ళు ఇట్లా చేశారు, ఈ సైన్స్ ఎక్స్పెరిమెంట్ చేశారు, లేదంటే ఇంట్లో ఫుడ్ ఇట్లా చేశారు, మనం కూడా చేసేద్దామని ట్రై చేస్తారు. స్టార్ట్ చేసినప్పుడు ఏమైపోతుంది అంటే ఏదైనా ఒక్క స్టెప్ అటు ఇటు అయిపోయింది అనుకోండి, మొత్తం ఫెయిల్ అయిపోతుంది. ఎగ్జాక్ట్‌లీ. ఫెయిల్ అయిపోయిన తర్వాత ఇది వర్కౌట్ కావట్లేదని చెప్పి ఫెయిల్ అయింది అని చెప్పి అనుకుంటాం. ఎక్స్పెక్టేషన్ ముందే మనకు క్లారిటీ ఉంది, బిజినెస్ స్టార్ట్ చేస్తేనే మనం ఫెయిల్ అవుతాం. హ్మ్. ఎక్కడ ఫెయిల్ అవ్వకుండా మనం ముందే నేర్చుకొని చేసుకుంటే మనం ఇదవుతాము అని చెప్తే, ఇప్పుడు నేను బిజినెస్లో ఫెయిల్ అయ్యాను. ఫెయిల్ అయినప్పుడు ఏంటి అని అంటే ఇట్స్ ఆల్ అబౌట్ మైండ్ సెట్. ఫెయిల్ అయ్యాను కదా, నేను కూర్చొని ఏం చేస్తా అంటే పేపర్ తీసుకొని రాస్తా, ఎందుకు ఫెయిల్ అయినా, ఎందుకు ఫెయిల్ అయినా, దీనికి సొల్యూషన్ ఏంటి, హ్మ్. మైనస్ ఏంటి, దానికి ప్లస్లో ఎట్లా మార్చుకోవాలి. ఓకే, ఈ బిజినెస్లో ఫ్లాప్ అయింది, ఈ బిజినెస్కి మార్కెట్ లేదు, ఈ బిజినెస్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ గిఫ్టింగ్ బిజినెస్ చేశాను. హుహు. గిఫ్టింగ్ బిజినెస్ ఫెయిల్ అని చెప్పుకోను కానీ నాకు అది మనసుకి బాధ అనిపించింది. ఏంటి అని ఓకే. అంటే ఇప్పుడు గిఫ్ట్ బిజినెస్ ఎట్లా ఉంటుందంటే సప్లై వర్సెస్ డిమాండ్. హ్మ్. సో ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళి నేను గిఫ్టింగ్ చేస్తున్నప్పుడు అమ్ముతున్నప్పుడు ఏంటి అని అంటే నిన్న 10 రూపాయలకి ఇచ్చిన ఐటమ్ ఈ రోజు 8 రూపాయలు అవ్వచ్చు. ఓకే. వెళ్తున్నప్పుడు నేను B2Bలో ఉండే హోల్సేల్ దాంట్లో చేశాను. చేస్తున్నప్పుడు నిన్నేంది నిఖిల్ నువ్వు 10 రూపాయలకి ఇచ్చావు, ఇవాళ 8 రూపాయలకే ఇస్తున్నావు, అది ఇది అని చెప్పేసి ఇట్లా చాలా జరిగాయి నాకు. ఓకే. నాకేమనిపించింది, అరే ఇది కంపేర్ ఎంతగానో చెప్తున్నా వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. ఓకే. అండ్ బిజినెస్లో ఫస్ట్ బిజినెస్ నేను చేస్తున్నది. సో ఐ ఫెల్ట్ దట్ అరే దేర్ ఈస్ సంథింగ్ రాంగ్, ఎందుకో నాకు ఇమోషనల్గా నేను ఫిట్ అవ్వట్లేదు హుహుహు. అని చెప్పి నా స్కిల్స్ ఏమున్నాయో నేను వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. హ్మ్. ఒక 1 ఇయర్ పాటు నేను నా స్కిల్స్ పైన వర్క్ చేశాను. ఓకే. నేను కాలేజ్ అయిపోయినాక ఆల్మోస్ట్ 7 జాబ్ ఆఫర్స్ వచ్చాయి. ఓకే. 7 జాబ్ ఆఫర్స్ వచ్చినప్పుడు నేను ఏం ఆలోచించానంటే ఓకే, 7 కంపెనీ వాళ్ళు నాలో ఏదో ఉంది అని చెప్పి నాకు ఆఫర్ ఆఫర్ ఇచ్చారు. లెటర్ పంపించారు. పంపించారు కాబట్టి నాలో ఏముంది అని చెప్పి తెలుసుకోవడానికి నాకు 1 ఇయర్ టైం పట్టింది. ఓకే. హ్మ్. ఏముంది అని సెల్ఫ్ చెప్పి చెక్ తెలుసుకోండి. అనేది ఇంపార్టెంట్. సెల్ఫ్ అనాలిసిస్ అందరికీ ఏం చెప్తా అంటే ముందు వాళ్ళు స్వాట్ అనాలిసిస్ చేసుకోమని చెప్తా. నేను నా క్లాస్లలో కూడా ఫస్ట్ ఉమెన్స్ ప్రోగ్రామ్ ఒకటి చేస్తున్నప్పుడు హ్మ్. ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే నాకేం రాదు అంటారు. నేను ఒక 10 క్వశ్చన్లు అడిగితే వాళ్ళు 10 ఆన్సర్లు చెప్తారు. వాళ్ళకి అన్నీ వచ్చు, హ్మ్. మర్చిపోతారు అంతే. చిన్నప్పటి నుంచి ఎంతోమంది కాంప్లిమెంట్స్ ఇస్తారు, నువ్వు ఇది చాలా బాగా చేస్తావు, నీ వాయిస్ బాగుంది, నువ్వు ఏదైనా పేషెంట్గా చేస్తావు. పేషెన్స్ సేల్స్లో ఇంపార్టెంట్ స్కిల్ అది. సో ఆ టాలెంట్ ఏదైతే ఉందో, వాళ్ళకి ఇన్హరెంట్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో, స్కిల్స్ ఏవి ఉన్నాయో, దానికి సంబంధించిన ప్రొఫెషన్ వాళ్ళు ఎంచుకుంటే వాళ్ళు సక్సెస్ అవుతారు. సక్సెస్ అవుతారు. వాళ్ళకి సంబంధించిన ఆ ప్రొఫెషన్ ఏదైతే ఉందో అది ఏ బిజినెస్లో ఉపయోగపడుతుందో ఆ బిజినెస్ వాళ్ళు చూస్ చేసుకోవాలి. రైట్. అయితే నిఖిల్ గారు ఒక లాస్ట్ క్వశ్చన్ యా ఏంటంటే మీరు ఇప్పుడు అంటే లేడీస్‌కి ఫీమేల్‌కి ఏమన్నా కోర్స్ స్టార్ట్ చేస్తున్నారా? ఏ టైంలో ఎస్, స్టార్ట్ మొన్న చేస్తున్నారు? మొన్న మేము స్టార్ట్ చేయడం జరిగింది రీసెంట్గా, ఒక హ్మ్. 2-3 డేస్ బ్యాక్ అయింది. సూపర్ ఏ ఉమెన్స్ క్లబ్ అని స్టార్ట్ చేశాము. హుహు. ఆల్మోస్ట్ 424 పీపుల్ ఉన్నారు. ఓహ్! సో హ్మ్. 424 పీపుల్ మన దాంట్లో ఉన్న వాళ్ళే జాయిన్ అయ్యారు. వాళ్ళందరి కోసం ఏంటంటే మధ్యాహ్నం క్లాసెస్ పెట్టాం. ఆఫ్టర్‌నూన్ ఆఫ్టర్నూన్ క్లాసెస్. 2:00 to 3:30. ఓకే. 2 to 30 డేస్ 3. ప్రోగ్రామ్. ఆ! 30 డేస్లో ఏంటి అంటే ఎండ్ గోల్ ఒకటే, వాళ్ళతోని బిజినెస్ స్టార్ట్ చేయడం. సింపుల్. సో వాళ్ళు నేర్చుకున్నాక వాళ్ళతోనే మీరు ఒక 30 కంపెనీ డేస్లో లాగా బిజినెస్ స్టార్ట్ 30 డేస్లో వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేస్తారు. ఎర్నింగ్ స్టార్ట్. ఫస్ట్ కస్టమర్ తెచ్చుకుంటారు, ఫస్ట్ ఇన్కమ్ వస్తుంది. హుహు. ఫస్ట్ కస్టమర్ తెచ్చుకుంటారు, ఫస్ట్ ఇన్కమ్ వస్తుంది.
ఎవ్రీథింగ్ ప్రాపర్గా. నాకు ఆల్మోస్ట్ ఒక 11 years ఎక్స్పీరియన్స్ ఉంది. నేననే కాకుండా ఈ ప్రోగ్రామ్ ఎట్లా డిజైన్ చేసాము అంటే 9 members ట్రైనర్స్తో డిజైన్ చేస్తాం. ఓకే. ఇప్పుడు మీరు కవిత గారు మొన్న చూస్తారు, అవును. కవిత గారు కూడా క్లాస్ తీసుకుంటున్నారు. హ్మ్. మా వైఫ్ స్వాతి అని ఉంటుంది. స్వాతి ఈజ్ వెరీ గుడ్ విత్ హెచ్ఆర్, అడ్మినిస్ట్రేషన్, మార్కెటింగ్ స్ట్రాటజీస్లో. తను కూడా ఆల్రెడీ 2-3 బిజినెస్ రన్ చేసింది. తనకున్న రైట్. ఎక్స్పీరియన్స్తోని హ్మ్. తనని కూడా ఒక ట్రైనర్ పెట్టాం. ఉమెన్ ప్రోగ్రామ్ కాబట్టి నాది ఒక 30% క్లాసే ఉంటాయి. మిగతా అంతా ఉమెన్ ట్రైనర్స్‌ని పెట్టి హుహు. వాళ్ళకి హెల్త్, వెల్త్, మైండ్ సెట్, ఎమోషన్స్, హ్మ్. బిజినెస్ ఎలా చేసుకోవాలి, కస్టమర్ ఎలా తెచ్చుకోవాలి అండ్ ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లాగా తయారు చేశాను. అండ్ అన్ని తెలుగులోనే. అన్ని తెలుగులోనే. ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లాగా అంటే ఎగ్జాంపుల్ ఒక నెట్వర్క్ యొక్క పవర్ ఏంటి అంటే మీరు చాలా సార్లు ఏదో ఒకటి స్టార్ట్ చేద్దాం అనుకుంటారు. ఓకే. కానీ మీకు ఒక రైట్ సపోర్ట్ అనేది దొరకదు. దొరకదు. నేను ఇక్కడ ఏం చేశానంటే వాళ్ళకి ఒక వాట్సాప్ గ్రూప్, ఒక కమ్యూనిటీ లాగా బిల్డ్ చేస్తున్నాను. రైట్. నెట్వర్క్ లాగా. హుహు. ఎండ్ గోల్ ఏం పెట్టుకున్నామంటే ఒక 1 yearలో 10,000 మంది ఉమెన్ బిజినెస్ ఓనర్స్‌ని క్రియేట్ చేయాలని సూపర్ ఏ అకాడమీ నుంచి మేము పెట్టుకున్నాం. హుహు. ఏంటి అంటే దీనికోసం ఏం చేసామంటే ఫస్ట్ పైలట్ బ్యాచ్ వి వాంటెడ్ టు స్టార్ట్ విత్ 500 పీపుల్. హుహు. 424 పీపుల్ అలా వచ్చారు. హుహు. 2 days కిందనే స్టార్ట్ అయింది. మైండ్ సెట్ దగ్గర నుంచి రైట్ ఫ్రమ్ రూట్ కాస్ వాళ్ళ దగ్గర ఉన్న మొత్తం మైండ్ సెట్‌లో ఉన్న అన్ని ఈ బ్యాగేజ్ ఉంటది చాలా మందికి. ఎమోషనల్ బ్యాగేజ్ అంటాం. చాలా మంది ఎవరో తిట్టుంటారు. చాలా మంది నువ్వు చేయలేవని అంటారు. అవమానపరుచుంటారు. అవమానపరుచుంటారు. ఏం చేస్తారంటే వాళ్ళు వాళ్ళ లైఫ్ ఒక వెహికల్ అనుకుంటే దాని డ్రైవింగ్ సీట్‌ని వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు. ఓహ్! హ్మ్. ఎవరైనా అంతే. సో, ఇప్పుడు మీ మైండ్, ఎమోషన్స్ దానిపైన చూసుకున్నట్టయితే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు హ్యాపీగా ఉన్నారు అనుకుందాం. హ్యాపీగా ఉన్నారు అని మీ మైండ్‌కి చెప్తారు మీరు. మైండ్‌కి చెప్తారు. హ్మ్. హ్యాపీగా ఉన్నానంటే నేను డాన్స్ చేస్తున్నాను. అది ఇది అని చెప్పి హ్యాపీగా ఉన్నానని అర్థం. నన్ను వాళ్ళు తిట్టారు. నాకు బాధైతుంది, బాధైతుంది, బాధైతుంది అంటే మనం ఆటోమేటిక్‌గా ఆ మన బాడీ ఏం బాధలోకి వెళ్ళి చేస్తదంటే ఏడ్చేస్తుంది. రైట్. ఈ యాక్టివేషన్ ఎవరు చేస్తున్నారంటే మనమే చేస్తున్నాం. ఆహా! ఈ కీస్ ఎవరి దగ్గర ఉన్నాయి? మన మన దగ్గర ఉన్నాయా? దగ్గరే వేరే ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఉన్నాయా? వాళ్ళని గెస్ అర్థం చేసుకోమని చెప్పాలి. చేసుకోవాలి. అవును. చాలా సార్లు ఏందంటే ఇప్పుడు వేరే వాళ్ళు చెప్పినప్పుడు మనం బాధపడుతున్నామే అనుకోండి. మన తాళపు చెయ్యి, మన డ్రైవింగ్ సీట్ వాళ్ళకిచ్చాము. యూ షుడ్ బి ద డ్రైవర్ ఆఫ్ యువర్ లైఫ్ అని చెప్తా నేను. రైట్. రైట్. ఎప్పుడైతే మనం వేరే వాళ్ళకి ఆ డ్రైవింగ్ సీట్ ఇచ్చాము అని అనుకోండి, అలానే డ్రైవ్ చేస్తూ మనం అలానే సో, ఉండిపోతాం. మన లైఫ్‌ని వాళ్ళు డ్రైవ్ చేస్తారు. ఇంకొక క్వెషన్ కూడా అడుగుతాను. ఎదుటి వాళ్ళు నిన్ను అన్నారని చెప్పి నువ్వు గనక లైఫ్‌లో చెయ్యకుండా ఆగిపోతే ఒక క్వెషన్ నిన్నే నువ్వు అడుగు. ఏంటి అంటే ఇప్పుడు షాహిదా మేడం నన్ను తిట్టింది. నేను చెయ్యట్లేదు. షాహిదా మేడం నన్ను తిట్టింది. నేను అలిగి ఇంట్లోనే కూర్చున్నాను. రేపు పొద్దున షాహిదా మేడం వచ్చి నీ ఇంటి రెంట్ కడతదా? కట్టదు. షాహిదా మేడం వచ్చి స్కూల్ ఫీజు కడతదా పిల్లలది? కట్టదు. నీకేమైనా డబ్బులు ఇస్తదా? ఇయ్యదు. మరెందుకు చేస్తున్నావు? కాబట్టి ఏది ఎంతవరకు తీసుకోవాలి? ఏది ఎంతవరకు పెట్టుకోవాలి? ఎంత ఎమోషనల్‌గా ఎవరు ఏమన్నా అనుకోనండి. ఐ విల్ టెల్ యూ లిటరల్లీ చెప్తున్నాను మ్యామ్. లాట్ ఆఫ్ హౌస్ వైఫ్స్ మా దగ్గర ఉన్న వాళ్ళ దాంట్లో ఇలా అన్న వాళ్ళు, ఆగిపోయి ఉన్న వాళ్ళు మళ్ళీ హోప్ తెచ్చుకొని, హుహు. మళ్ళీ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకొని, ఒక స్టెప్ ముందు తీసుకొని చేసిన వాళ్ళు ఈరోజు సక్సెస్ స్టోరీగా సార్ నన్ను ఎవరైతే అన్నారో, నన్ను ఎవరైతే నువ్వేంది ఇది ఇలా ఇలా పోస్టులు చేసి పెడుతున్నావు అన్నారో వాళ్ళే ఇవాళ ఫోన్ చేసి నేను సక్సెస్ అయిన తర్వాత నా వీడియో వైరల్ అయిన తర్వాత నన్ను ఫోన్ చేసి వాళ్ళ నా అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు. నువ్వు బాగా చేస్తావని నాకు తెలుసు అని చెప్పి అప్రిషియేషన్ ఇస్తున్న వాళ్ళు చాలా మంది చూసారు. గ్రేట్. చాలా మంది ఉన్నారు. గ్రేట్ అసలు. అండ్ దట్ ఈస్ పాసిబుల్ విత్ ఎవ్రీవన్. ఆ! దట్ ఈస్ పాసిబుల్ విత్ ఎవ్రీవన్. ఎందుకు అనంటే వాళ్ళ యాక్షన్ టేకింగ్. అయితే ఈ ఎగ్జాక్ట్‌లీ. ఉమెన్ కమ్యూనిటీ చేసిన తర్వాత మాకేమనిపించిందనంటే వాళ్ళందరికీ హెల్ప్ చేసే విధంగా ఒక నెట్వర్క్ లాగా కంటిన్యూయస్ లాగా చేద్దాము. నాట్ యాస్ ఎ కోర్స్ లాగా అనిపించింది. హుహుహు. ఒక ఉమెన్‌కి ఒక సపోర్ట్ నెట్వర్క్ లాగా. ఎందుకంటే ఉమెన్‌లో మా దాంట్లో చాలా మంది ఉన్నారు. ఒకరికి ఫ్రెంచ్ వచ్చు, ఒకరికి హిందీ వచ్చు, ఒకరికి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ వచ్చు, ఒకరికి డిజిటల్ ఎట్లా చేయాలో వచ్చు, ఒకరికి ఎలా మాట్లాడాలో వచ్చు, ఎలా చేయాలో వచ్చు. కొంతమంది దగ్గర డబ్బులున్నాయి. కానీ చేసేవాళ్ళు లేరు. హుహు. కొంతమంది దగ్గర చేస్తామని అనుకుంటున్నారు. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. కొంతమంది దగ్గర స్కిల్ ఉంది. కొంతమంది దగ్గర స్కిల్ లేదు. ఇట్లా వీళ్ళందరినీ కనెక్ట్ చేసి ఒక ప్లాట్‌ఫార్మ్ లాగా క్రియేట్ చేస్తే బావుంటుంది. ఒక కొలాబరేషన్‌తోని వాళ్ళు చాలా దూరం వెళ్ళగలుగుతారు. అండ్ హ్మ్. ఉమెన్ అందరూ పాజిటివ్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు. అవును. ఏదో ఒకటి సాధించమని ఉన్నవాళ్ళు. ఒకరినొకరు హెల్ప్ చేసుకొని ముందుకెళ్తే బావుంటుంది అని చెప్పి సూపర్ ఏఐ ఉమెన్స్ క్లబ్ అని స్టార్ట్ చేసాం. అండ్ ఇట్ ఈస్ డూయింగ్ వెరీ మచ్ ఫెంటాస్టిక్. నిన్న ఒక సెషన్ చేపిచ్చాము. ఏంటి అంటే వాళ్ళ విజన్ బోర్డ్ తయారు చేపిచ్చాను. ఓహ్! ఆ! వాళ్ళకి ఫస్ట్ డే గోల్ సెట్టింగ్ చేపిచ్చాను. హుహు. గోల్ సెట్టింగ్ చేపిచ్చి ఎందుకంటే వాళ్ళకి గోల్ లేకపోతే ఒక డైరెక్షన్ లేకపోతే కరెక్ట్ పాత్‌లో తెలియకపోతే నడిపించేది తెలియదు. ఎక్కడికి వెళ్ళాలి అని క్లారిటీ ఉండదు. అవును. ఒక గోల్ పెట్టించాను. 50,000 కావాలా? 1,00,000 కావాలా? పెట్టుకోండి. హ్మ్. పెట్టుకున్న తర్వాత రివర్స్ ప్లానింగ్. ఆ గోల్ చేయడానికి నా దగ్గర ఉన్న స్కిల్స్ ఏంటి? నేను ఏ స్కిల్స్ నేర్చుకుంటే ఆ గోల్ అచీవ్ చేయగలుగుతాను? ఎంత టైంలో అచీవ్ చేయగలుగుతాను? ఓకే. తర్వాత డిస్ట్రాక్షన్స్ ఎక్కువ ఉంటాయి. డే 2 ఇవాళ నిన్నేం చేయించారంటే ఇవాళ డే 3 నిన్నేం చేయించారంటే విజన్ బోర్డ్ తయారు చేపిచ్చాను. విజన్ బోర్డ్. హ్మ్. ఎందుకు తయారు చేపిచ్చానంటే వాళ్ళ ఓన్‌గా వాళ్ళ చేయితోని సొంతంగా వాళ్ళు చాట్‌జిపిటికెళ్ళి వాళ్ళు ఒక బోర్డ్ తయారు చేసుకొని పెట్టుకున్నారు. హుహు. దాన్ని తీసుకొని ఏం చేయమన్నా అంటే ప్రింట్ ఔట్ తీసుకొని ఇంట్లో అతుకుపెట్టమన్నా. హ్మ్. ఎక్కడ అతుకుపెట్టమన్నా? వాళ్ళు ఎక్కడ ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తారు? డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తారు. ఎక్కడ డ్రెస్సింగ్ టేబుల్ చూస్తూ పక్కన. ఉంటారో. నెక్స్ట్ ఫోన్‌లో వాల్‌పేపర్ పెట్టుకోమని చెప్పిన.
లాక్ స్క్రీన్కి ఓపెన్ చేసినప్పుడల్లా వాళ్ళకి ఆ ఫోటో కనబడాలి. కనబడ్డప్పుడు ఏంటంటే వాళ్ళ పర్పస్ ఏంటి, వాళ్ళ గోల్ ఏంటి, ఇది ఎవరు పెట్టుకున్నారు, వాళ్ళే పెట్టుకున్నారు. వాళ్ళ గోల్ ఏంటి, నేను నా గోల్ని రీచ్ అవ్వడానికి ఈ రోజు నేను ఏం చేశాను, ఈ రోజు నేను ఎంతవరకు ఇంప్రూవ్ అయ్యాను, 1% ఇంప్రూవ్ అయినా చాలు, ఎంతవరకు ఇంప్రూవ్ అయ్యాను, అలా స్ట్రాటజిక్గా సైన్స్, మైండ్ పవరు అండ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్, ఏఐ అన్నీ కలిపి వీ హ్యావ్ డిజైన్ దట్ ప్రోగ్రామ్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ గుడ్. ఒక సెల్ఫ్ హెల్ప్ కమ్యూనిటీ లాగా బిల్డ్ చేద్దాము అని. అండ్ ఎందుకంటే యాజ్ ఐ టోల్డ్, మనం ముందు కూడా ఇంటర్వ్యూస్లో చేసాం, ఏంటి అని అంటే ఒక హౌస్ వైఫ్ గనక మనం తనకి ఫినాన్షియల్గా ఇండిపెండెంట్ చేసి, లేదంటే ఫ్రీడమ్ అనేది తీసుకొచ్చినట్టయితే తను కాన్ఫిడెంట్గా అవుతుంది, తన పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతుంది, తన ఫ్యామిలీలో తనకంటూ ఒక మంచి సపోర్ట్ ఇవ్వగలుగుతుంది, తన మైండ్ సెట్ మారుతుంది. అండ్ ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ మనీ, తనకి రెస్పెక్ట్ వస్తుంది. అండ్ షీ విల్ బై థింగ్స్ దట్ ఇట్ కాంట్ బి బైడ్ విత్ మనీ. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి విల్ ఎండ్ దిస్. వన్ ఆఫ్ అవర్ స్టూడెంట్ ఉండే, తన నేమ్ నాకు గుర్తుకు రావట్లేదు, కానీ తనకు నేను సాంగ్స్ చెప్పడం, ఇలా వీడియో చేయడం నేర్పించాను. నేర్పించిన తర్వాత తను ఏం చేసిందంటే, రీసెంట్గా అందరికీ బిజినెస్ వస్తుంది సార్, నాకు బిజినెస్ రావట్లేదు అని రోజు చెప్తుండే. మేడం వస్తుంది, టైం కొంచెం ఓపిక పట్టండి అని చెప్పాను. పెట్టిన తర్వాత తను వాళ్ళ పిల్లల యాన్యువల్ డే ఫంక్షన్కి వెళ్ళిందంట స్కూల్లో యాన్యువల్ డే ఫంక్షన్కి వెళ్ళినప్పుడు తనకు ఒక చిన్న ఆలోచన ఏమొచ్చిందంటే, వాళ్ళ ఫ్యాకల్టీ పేర్లు అందరితోని, వాళ్ళ స్కూల్ ప్రిన్సిపల్ వాళ్ళ పేర్లతోని అందరితోని ఒక సాంగ్ చేస్తే బాగుంటుంది, వీడియో చేస్తే బాగుంటుందని చెప్పి ఇమ్మీడియట్గా ఏం చేసిందంటే, ఫోన్ తీసుకొని ఒక 5 నిమిషాల్లో పాట రాసేసింది. 5 నిమిషాల్లో నేను ఎడిట్స్ అని ఒక యాప్ నేర్పించాను. వాళ్ళ ఫ్యాకల్టీ వాళ్ళ ఫొటోస్ అన్ని వాళ్ళ గ్రూప్స్లలో నుంచి తీసుకొని, వాళ్ళ స్కూల్ వాళ్ళు వాట్సాప్ గ్రూప్లలో పెడుతుంటారు కదా ఫొటోస్, అవన్నీ తీసుకొని ఒక 10 నిమిషాల్లో వీడియో చేసి యాన్యువల్ డే రోజు వాళ్ళకి ఇచ్చింది. ఓకే, ఇచ్చి ఏమైనా పాసిబిలిటీ ఉంటే ప్లే చేయండి, ఇది మీ స్కూల్ పైన మీ దానిపైన చేసిన పాట అని చెప్పింది. ఓకే, జాగ్రత్తగా వినండి. చేసిన పాట అని చెప్తే బ్యాడ్ లక్ ఏమైందంటే కరెంట్ పోయిందంట. ఓకే, ఇక ఇది రాదేమో అని చెప్పి మళ్ళీ హోప్ లూజ్ అయిపోయింది. మళ్ళీ హోప్ లూజ్ అయిపోయిన తర్వాత కరెంట్ వచ్చిన తర్వాత ఆ పాట ప్లే చేశారు. ఆ పాట ప్లే చేస్తే ఎవ్రీ1 ఆల్మోస్ట్ ఒక 1500 to 2000 మెంబర్స్ వచ్చారని చెప్పింది. వాళ్ళ పేరెంట్స్ అయితే ఏం జరిగిందో చెప్తా. స్టార్ మారిపోయింది. పాట ప్లే చేశారు, వీడియో ప్లే చేశారు, అందరికి చాలా బాగా నచ్చింది. తినని స్టేజ్ మీదకి పిలిచి ఫెలిసిటేట్ చేశారు, ఫ్రీగా చేశారు. తినని స్టేజ్ మీద పిలిచి అంతమంది ముందర ఫెలిసిటేట్ చేశారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, స్కూల్ వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి తినని మీరు చాలా బాగా చేశారు అని చెప్పి తిన నెంబర్ తీసుకొని వెళ్ళారంట. ప్రతి ఒక్కరు వచ్చి తిన నెంబర్ తీసుకొని వెళ్ళారు. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే, స్కూల్ వాళ్ళు మాకు పోస్టర్స్ అవన్నీ మీరే చేసేయండి అని చెప్పి ఆర్డర్ ఇచ్చారు. గ్రేట్, అసలు మొత్తం ఒక్క సాంగ్ తో మొత్తం ఫేటే మారిపోయింది. ఎంతమంది దగ్గర అప్రిషియేషన్, షీ వాజ్ సూపర్ హ్యాపీ. ఆ వీడియో రికార్డింగ్ కూడా మా దాంట్లో, మా యాప్ ఉంది, మా యాప్ లో పోస్ట్ చేసి షీ షేర్డ్ హర్ ఎక్సైట్మెంట్. నేను ఎందుకు ఇట్లాంటి సక్సెస్ స్టోరీస్ నేర్పిస్తూ ఉంటాను అంటే, వాళ్ళు అలా చేశారు, వాళ్ళకి అలా వర్కౌట్ అయింది. మీరు కూడా చేస్తే ఇంకోటి వర్కౌట్ అవుతుంది. ఇంకొక చిన్న పర్సన్ ఒకటి చెప్తాను, హౌ హీ గాట్ మోర్ ఫేమస్ అయిపోయాడు, క్రెడిబిలిటీ వచ్చేసింది అన్ని. తిను హీ వర్క్స్ ఇన్ గవర్నమెంట్ డిఈఓ డిపార్ట్మెంట్ సంథింగ్, దాంట్లో వర్క్ చేస్తాడు, డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ సంథింగ్. గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో దానిపైన ఒక పాట రాసి మండలవి అవేమో మీటింగ్స్ జరుగుతాయంట, అందరూ వచ్చి చర్చ గ్యాదర్ అవుతారు. అట్లాంటి మీటింగ్స్ లో గవర్నమెంట్ ఒక స్కీమ్ ఏదో స్కీమ్ పైన పాట రాశాడు. స్కీమ్ పైన పాట రాస్తే అన్ని జిల్లాలలో, అన్ని మండలాలలో మొత్తం ఈయన పాట రాసినట్టు ఆయన పై ఆఫీసర్స్ మెచ్చుకున్నారు. అక్కడి నుంచి అప్రిషియేషన్స్ వచ్చాయి. ఈయన ఇలాంటివి చేస్తున్నారని ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. సూపర్, అసలు ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. ఎక్కడ ఎలా వాడాడు చూడండి. అండ్ బిజినెస్ వచ్చింది. దాని తర్వాత 3-4 days లో హీ మేడ్ 7,000 రూపీస్. క్లాస్ కి కట్టింది 5,000 రూపీస్. 3-4 రోజులలో 7,000 సంపాదించాడు. ఇట్స్ లైక్ స్కిల్ అది లైఫ్ టైం ఉండిపోతుంది వాళ్ళ దాంట్లో. అండ్ అది ఎక్కడ అప్లై చేస్తున్నాము, ఎలా అప్లై చేస్తున్నాము, ఎవరి సమక్షంలో అప్లై చేస్తున్నాము, ఎవరికి బెనిఫిట్ చేయడానికి అప్లై చేస్తున్నాము, ఎవరి కోసం అప్లై చేస్తున్నాము, వాళ్ళు ఎలా బెనిఫిట్ పొందుతున్నారు, మనకి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే బెనిఫిట్ వస్తుందా అంటే ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ వాల్యూ క్రియేషన్ గేమ్. ఇన్కమ్ మైండ్ సెట్ ఉండాలి. 2 రకాల మైండ్ సెట్ ఉంటాయి. ఒకటి సర్వైవల్ మైండ్ సెట్. కొంతమంది ఏంటంటే డబ్బుల కోసం పనిచేస్తారు, సర్వైవల్, నాకు ఇంత వస్తాయాలి. ఇంకోటి ఏంటంటే ఇన్కమ్ మైండ్ సెట్, అబండెంట్ మైండ్ సెట్. నాకు డబ్బులు ఇప్పుడు స్కిల్ ఉంటే నాకు ఎప్పుడైనా డబ్బులు వస్తాయి, నేను ఎక్కడెక్కడ చేసుకోగలుగుతాను, నేను మల్టిపుల్ రెవెన్యూ సోర్స్ ఎలా క్రియేట్ చేసుకోగలుగుతాను, నేను డబ్బుల్ని నాకు పనిచేసే విధంగా నేను ఎలా మార్చుకోగలుగుతాను. ఇది ఇన్కమ్ మైండ్ సెట్, అబండెంట్ మైండ్ సెట్ అన్ని. ఎందుకంటే మనీ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అండి. సో ఇప్పుడు మనకి ఎవ్రీథింగ్ మైండ్ పవర్ ఎవరికైతే తెలిసిన వాళ్ళు, మనీ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. మనం చాలా నెగిటివ్ ఆలోచిస్తూ ఇంట్లో మొత్తం అన్ని చిందరమందర పెట్టుకొని మనకి ఇంటికి లక్ష్మీదేవి రావాలి అంటే ఎట్లా వస్తుంది? మనీ ఈజ్ లక్ష్మీదేవి. లక్ష్మీదేవి వస్తుంది అన్నప్పుడు దీవాళి అప్పుడు మనం ఏం చేస్తాం, ఇల్లంతా క్లీన్ చేసి పెట్టుకుంటాం. రోజంతా క్లీన్ చేసి పెట్టుకోం,
కరెక్ట్. రోజు క్లీన్ చేసి పెట్టుకుంటే చుట్టుపక్కల ఉండే ఎన్విరాన్మెంట్ మన పైన చాలా ఇంపాక్ట్ చేస్తుంది. ఈవెన్ వర్డ్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. నేను నిన్న ఉమెన్స్ దాంట్లో ఫస్ట్ నేను వాళ్ళ దగ్గర ఒక ప్రామిస్ ఏం తీసుకున్నాను తెలుసా? ప్రామిస్ ఏం తీసుకున్నాను అంటే, మీరు ఈ రోజు నుంచి మీ ఇంట్లో నెగిటివ్ మాటలు మాట్లాడొద్దు, మీ హస్బెండ్ పైనకి కోపానికి రావద్దు, తిట్టొద్దు, మీ పిల్లలు అల్లరి చేసినా కూడా తిట్టొద్దు, అన్నీ చేయొద్దు. ఎందుకు అని అంటే పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి అంటే పాజిటివ్ వర్డ్స్ ఉండాలి, పాజిటివ్ థాట్స్ రావాలంటే పాజిటివ్ యాక్షన్స్ ఉండాలి. సో వర్డ్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. నేను వాటర్ ఎక్స్పెరిమెంట్ అని ఒకటి చెప్తానంట వాళ్ళకి. డాక్టర్ ఇమోటో అని ఒక పర్సన్ వాటర్ ఎక్స్పెరిమెంట్ చేశాడు. ఏం చేశాడు అంటే, వాటర్ని మైక్రోస్కోప్ కింద, మీరు అందరూ గూగుల్ చేసి వీడియో ఎవరైతే చూస్తున్నారో అందరు కూడా చూడండి, మైక్రోస్కోప్ కింద వాటర్కి డిఫరెంట్ పదాలు చెబుతూ వాటర్లో ఉన్న మాలిక్యూల్స్ ఎలా మారిపోయాయి అని చెప్పి మైక్రోస్కోప్ కింద చూశాడు. అంటే దీనిపైన రీసెర్చ్ కూడా చేశాడు. ఓకే, అంటే మనం చెప్పే పదాలు వాటర్ కూడా రియాక్ట్ అవుతుంది. వాటర్లో మెమరీ ఉంటుంది, ఓకే, వాటర్లో ఎనర్జీ ఉంటుంది. ఏం చేశాడు డాక్టర్ ఇమోటో? ఏం చేశాడు అంటే వాటర్ ఎక్స్పెరిమెంట్లో వర్డ్స్కి ఏమేం వర్డ్స్ ఇస్తే వాటర్లో షేప్ మాలిక్యూల్స్ ఎట్లా మారిపోయాయని చూస్తే, నెగిటివ్ వర్డ్స్ చెప్పినప్పుడు మొత్తం బ్లాక్ అయిపోయాయి. బిఫోర్ ప్రేయర్ బ్లాక్ అయిపోయిన వాటర్ ఆఫ్టర్ ప్రేయర్ ప్యూర్ అయిపోయాయి. లవ్, థ్యాంక్ యూ అని చెప్పినప్పుడు వాటర్లో డిఫరెంట్ షేప్స్ మారిపోయాయి. ఇక్కడ ఎందుకు చెప్తున్నా అంటే, వాటర్ గురించి మన మైండ్కి బాడీకి సంబంధం ఏంటి అంటే, మన బాడీ 60 to 70% ఆఫ్ వాటర్. ఓకే, అండ్ మన బ్రెయిన్కి మన వాయిస్ ఈజ్ సిగ్నల్. మనం చాలాసార్లు తిడుతున్నాము అని అంటే అదే నెగిటివ్ వైబ్ మనం ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాం. వాళ్ళు ఎఫెక్ట్ అవుతారో లేదో తెలియదు, కానీ మన బ్రెయిన్ చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇన్స్ట్రక్షన్ ఎవరు ఇస్తున్నారు? మనమే ఇస్తున్నాం. మన బ్రెయిన్ మన వాయిస్ని గుర్తుపడుతుంది ఈజీగా. నేను మంచిగా చేస్తున్నాను, నేను చాలా సక్సెస్ఫుల్ అయ్యాను అని చెప్పండి, ఆటోమేటిక్గా చుట్టుపక్కల సిచ్యువేషన్స్ సక్సెస్ఫుల్గా క్రియేట్ చేస్తుంది. రావాలి రాదు. కొంతమంది ఇంట్లో కూర్చొని ఏం చేస్తారంటే అన్ని కళ్ళు మూసుకొని నాకు డబ్బులు వచ్చేస్తున్నాయి. లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు. లా ఆఫ్ అట్రాక్షన్ కన్నా నేను ఏం చెప్తాను అంటే, లా ఆఫ్ యాక్షన్ ఈజ్ ఇంపార్టెంట్ అని చెప్తాను. లా ఆఫ్ యాక్షన్ చేస్తే లా ఆఫ్ అట్రాక్షన్ ఆటోమేటిక్గా పనిచేస్తుంది. యాక్షన్. అయితే ఇప్పుడు ఈ వాటర్ ఎక్స్పెరిమెంట్తో ఇంకొక విషయం చెప్తాను, పవర్ఫుల్ థింగ్స్ పిల్లలు కూడా స్కూల్లో చెప్పించారు. ఏంటంటే, మీరు ఒక వాటర్కి ప్లాంట్కి వాటర్ పోస్తూ నెగిటివ్ వర్డ్స్ చెప్పి ప్లాంట్ చేయండి. వాటర్ తెలుసు మీకు కూడా, ఎందుకు? వాటర్ వల్ల. ఇంకో దానికి చేయండి, ప్రేమగా చూపించండి. ఈ వాటర్ ఇంతగానం పవర్ఫుల్ ఉన్నప్పుడు, బాడీలో అంతగానం వాటర్ ఉన్నప్పుడు, వీళ్ళు మాట్లాడే పదాలు మైండ్ బాగాలేకపోతే మాటలు కరెక్ట్ రావు. మాటలు కరెక్ట్ రాకపోతే చాట్ జీపీటీకి నెగిటివ్ చెప్తారు. చాట్ జీపీటీకి ఏమో చెప్పినారంటే ఆన్సర్ కరెక్ట్ రాదు. సో ఇక్కడ క్లారిటీ ఉంటుంది, ఇక్కడ క్లారిటీ ఉంటే మనం ఏం చెప్తున్నామో క్లారిటీ వస్తుంది. కాబట్టి ఆ మైండ్ సెట్ రీసెట్ చేసుకోమని. బిజినెస్ చేయాలన్నా మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్, హ్యాపీగా ఉండాలన్నా మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్, ఇన్కమ్ అబండెంట్గా రావాలన్నా మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్, ఫెయిల్ అవుతున్నా కూడా మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫెయిలియర్ ఈజ్ స్టెప్పింగ్ స్టోన్ ఆఫ్ సక్సెస్ అని ఉట్టిగా అనలేదు వాళ్ళు. ఎందుకంటే ఫెయిల్ అవుతున్నాము అంటేనే సక్సెస్ అవుతున్నాము అని అర్థం. ఫెయిల్ అవ్వట్లేదు అంటే అది మజా ఉండదు. ఇప్పుడు మనకి ఈసీజీలో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. అప్స్ అండ్ డౌన్స్ అంటే బ్రతికున్నట్టు. ఒకటే లైన్ ఉంది అనుకోండి, చచ్చిపోయినట్లు. సో బిజినెస్ లో హ్యాపీగా సక్సెస్ఫుల్ కావాలి అని అంటే మన మైండ్ సెట్ ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్. సో అయితే నిన్న ఏం చేశారంటే, ఐ టుక్ ఏ ఫీడ్బ్యాక్. నిన్నటికి వాళ్ళకైనా ఏమైనా మార్పు ఉందా అంటే నిజంగా మార్పు ఉంది. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో కామ్ ఉంది, పీస్ఫుల్ ఉంది. వాళ్ళు ఇప్పుడు గొడవ పడట్లేదు, టైం పాస్ చేయట్లేదు. వాళ్ళకి ఆ టైంని వేరే దగ్గర ఇన్వెస్ట్ చేయాలి కదా. టెక్నాలజీ పైన ఇన్వెస్ట్ చేస్తున్నారు, స్కిల్ పైన ఇన్వెస్ట్ చేస్తున్నారు, పాటలు చేస్తున్నారు, వీడియోలు చేస్తున్నారు, కొత్త వాళ్ళ క్రియేటివిటీని బయట పెడుతున్నారు. వాళ్ళ పిల్లలకి ఏం చేస్తున్నారంటే, వాళ్ళ పిల్లలకు కూడా తీసుకొని, నా హౌస్ వైఫ్ ఒక స్టోరీ షేర్ చేసింది. మా పిల్లలు చాలా అల్లరి చేస్తున్నాయి సార్, వాళ్ళకి ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు. చాట్ జీపీటీకి వెళ్ళాను, వాళ్ళ ఫోటోని తీసుకొని ఇట్లా ఫోటోలు తయారు చేస్తాను. వాళ్ళు దాన్ని చూసి షాక్ అయిపోయి, అమ్మ నాకు ఇంకా చేసి పెట్టు అని సపోర్ట్ చేస్తున్నారంట. సో వాళ్ళ క్రియేటివిటీ కదా, అమ్మ నాకు ఇంకా చేసి పెట్టు, ఇంకా ఎట్లా చేస్తున్నా అంటే యూస్ కేస్. వాళ్ళకి క్యూరియాసిటీ, కొత్త నేర్చుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఏం చేస్తున్నారు, పిల్లలతో టైం స్పెండ్ చేస్తున్నారు, పిల్లలకి కొత్త విషయాలు చేస్తున్నారు, వీళ్ళు ప్యారలల్ గా నేర్చుకుంటున్నారు, చేస్తున్నారు. సో పిల్లల పైన సాంగ్ చేస్తారు, అమ్మ నీకు ఎంతగానో. అండ్ ఇంకోటి, మదర్కి కూడా ఒక ఫీలింగ్ ఏంది, పిల్లలు మా మదర్ ఒక గ్రేట్ థింగ్ అని చెప్పి ఒక చిన్నప్పటి నుంచే మంచి ఇమోషన్ని నాటుతున్నారు. ఇప్పుడు ఏమైపోయింది అంటే, చాలా మందికి చులకనగా చూడడం అలవాటు అయిపోయింది, కానీ రూట్ కాజ్ వాళ్ళు మర్చిపోతారు. ఎవరి సాక్రిఫైస్ వల్ల వాళ్ళు ఇక్కడ ఉన్నారు అని చూసుకుంటే మర్చిపోతారు చాలా సార్లు. సక్సెస్ వచ్చినప్పుడు నేను ఎవరికైనా కూడా ఏం చెప్తా అంటే, రూట్ లెవెల్ మర్చిపోకండి. ఇప్పుడు నాగార్జున గారు కూడా సక్సెస్ అయ్యారు, కానీ ఇంటర్వ్యూలో ఎందుకు చెప్పాడు అంటే ఆ ఎథిక్స్ ఉన్నాయి. కొంతమందికి లేవు. కొంతమంది ఇప్పుడు నా ఒక స్టూడెంట్ ఉన్నారు, ఇంకొక 2-3 స్టూడెంట్స్ 10 లక్షలు సంపాదించారు, నా పేరు కూడా చెప్పారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఇప్పుడు ట్రైనింగ్ ఇస్తున్నారు. సార్ దగ్గర జాయిన్ అయిపోతారని పేరు చెప్పారు. కానీ నాకు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే హ్యాపీ, అట్లీస్ట్ నా వల్ల
నా దగ్గర 5,000 రూపాయలు కోర్స్ తీసుకొని వాడు 10 లక్షలు సంపాదించాడు కదా. ఎగ్జాక్ట్లీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే దేవుడు మంచి చూసుకుంటాడు, మనసు. దేవుడు చూసుకుంటాడు. అవును. అండ్ అందరికీ ఏం చెప్తా అంటే రూట్ లెవెల్, అంటే నేను నా గురించి అని చెప్పట్లేదు, ఎప్పుడైనా లైఫ్లో మీ రూట్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని మర్చిపోవద్దు అని చెప్తాను. ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేశారు, ఎవరు ఆ రూట్ లెవెల్లో మిమ్మల్ని గైడ్ చేసిన వాళ్ళు కానీ, సపోర్ట్ చేసిన వాళ్ళు కానివ్వండి, ఒక చిన్న ఇంటర్వ్యూ కానివ్వండి. ఇప్పుడు వీడియోస్ ఈ మధ్య నేను యాక్చువల్లీ ఎక్కువ రావడానికి గల కారణం ఏంటంటే, నాకు మొన్న తను ఫోన్ చేసి వీడియో వల్ల నేను ఇట్లా సంపాదించానని చెప్పిన తర్వాత నాకు ఒకటి అనిపించింది. ఎప్పుడు ఫ్రీ టైం దొరికితే, నేను అందుకే మేడం చెప్పాను, వారానికి ఒకరోజు వచ్చి వీడియోలు చేస్తాను మేడం. ఎప్పుడు ఫ్రీ టైం దొరికితే అప్పుడు మనం ఇప్పుడు టైం వేస్ట్ చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడికి వచ్చి చెప్తూ ఉంటే ఒక వీడియో వల్ల చూస్తారు కదా, లక్షల మంది చూసి అట్లీస్ట్ 1,000 మంది వాళ్ళ మొన్న మీ జీవితాలు ఇంటర్వ్యూ మార్చుకున్నారు. 2 లక్షల మందికి దాదాపు చూసారు. ఎస్. సో ఇప్పుడు ఆ వీడియో వల్ల అట్లీస్ట్ వేరే వాళ్ళు, ఒక చిన్న విషయం కూడా జరిగింది ఏంటంటే, ఒక వీడియో వల్ల ఒక పర్సన్ సూసైడ్ చేసుకుందామని చెప్పి పక్కన పెట్టి అట్లీస్ట్ ట్రై చేద్దామని చెప్పి హీ స్టార్టెడ్ ట్రైయింగ్ దిస్ టూల్స్ అండ్ దిస్ థింగ్, హీ మేడ్ హిస్ ఫస్ట్ ఇన్కమ్ అండ్ హీ కాల్డ్ మీ, హీ థ్యాంక్డ్ మీ, యూ సేవ్డ్ మై లైఫ్ అని చెప్పి. ఎగ్జాక్ట్లీ. సో దట్ ఈస్ సంథింగ్ ద పవర్ ఆఫ్ వీడియోస్ అని అనిపించింది. అండ్ అందరు కూడా కాంటెంట్ చేయడం, అందుకే ఐ వాంటెడ్ టు డూ మోర్ కాంటెంట్ లైక్ దిస్. సో వాళ్ళని కూడా ఏం చెప్తా అంటే, వాళ్ళ జీవితంలో నేర్చుకుంది కూడా ఎక్కడ ఫెయిల్ అయ్యారు, మీరు ఎలా ఫెయిల్ అవ్వద్దని వేరే వాళ్ళకి హెల్ప్ అయ్యే విధంగా కాంటెంట్ చేసినా దట్ విల్ గో. సో అన్ని విధాలుగా ఉన్నాయి. ఒకటే విషయం ఏంటంటే, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే చెప్పేది ఏంటంటే, ఏఐ ఈజ్ మచ్ పవర్ఫుల్. మీకు ఒక సెకండ్ బ్రెయిన్ లాగా పనిచేస్తుంది. మీకు టాలెంట్ లేదు, స్కిల్ లేదు, టైం లేదు. చాలామంది అంటారు టైం లేదు అని అంటారు. టైం లేని వాళ్ళకి మొన్న ఎండమూరి గారి పదం చెప్పారు అని నాకు మా మెంటర్ మల్లికార్జున సార్ అని ఉంటారు చెప్పారు. ఏమని అంటే, ఒక లైన్ చెప్పారు చాలా పవర్ఫుల్. జనాలకి మనీ మేకింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అని చెప్పి తెలిసినది కూడా వాళ్ళకి ఆ ఇంపార్టెంట్ థింగ్ చేయడానికి టైం లేదు అని అంటే, వాళ్ళు ఎంత బిజీగా ఉన్నారో అర్థం చేసుకోవాలి అన్నాడు. మీకు అర్థమైందా? అర్థమైంది. సో జనాలకి మనీ మేకింగ్ అనేది కూడా దానికి వాళ్ళకి ఇంపార్టెంట్ అని తెలుసు, కానీ ఆ ఇంపార్టెంట్ పని చేయడానికి కూడా వాళ్ళకి టైం లేదు. అంటే అంత బిజీగా ఉన్నారు, ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూస్తూ అది చేస్తూ ఇచ్చేస్తూ. కాబట్టి వాళ్ళు టైం ని ప్రాపర్ గా మేనేజ్ చేసుకొని, స్కిల్ రాకపోతే ప్రాబ్లం లేదు, స్కిల్ వచ్చిన వాళ్ళని తీసుకోండి. ఓకే, స్కిల్ రాకపోతే ప్రాబ్లం లేదు, ఏఐ ఉన్న స్కిల్ యూజ్ చేసుకోండి. యూజ్ చేసుకొని ఏదో ఒకటి స్టార్ట్ చేసి ఏదో ఒక మార్పు ట్రై చేయడానికి చూస్తూ ఉంటే, ఇక్కడ ఏంటి అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఇన్ని రోజులు ఒకటే ఇన్పుట్ ఇస్తే ఒకటే అవుట్పుట్ వచ్చింది. ఈ రోజు ఆ ఇన్పుట్ని కొంచెం మారుస్తూ కొంచెం డిఫరెంట్గా చేస్తున్నారు, ఖచ్చితంగా డిఫరెంట్ రిజల్ట్ అనేది వస్తుంది. ఇన్ ఫార్మ్ ఆఫ్ మనీ, ఇన్ ఫార్మ్ ఆఫ్ రెస్పెక్ట్, ఇన్ ఫార్మ్ ఆఫ్ ఫేమ్, ఇన్ ఫార్మ్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇట్ విల్ కమ్. ఇఫ్ యూ వాంట్ డిఫరెంట్ రిజల్ట్ ఇన్ యువర్ లైఫ్, యూ షుడ్ డూ డిఫరెంట్ థింగ్స్ అని చెప్తాను. ఏదో ఒక డిఫరెంట్ థింగ్ చేయండి. డిఫరెంట్గా ఇప్పుడు గంట కొట్టే వీడియో అయినా చేయండి, వేరే వాళ్ళకి తినిపిస్తున్న వీడియో అయినా చేయండి, డిఫరెంట్ గా ఏది చేసినా కూడా చేయండి అంతే, యాక్షన్ తీసుకోండి అని మాత్రం చెప్తాను అంతే. సో నిఖిల్ గారు చాలా మంచి విషయాలు చెప్పారు, చాలా చాలా థ్యాంక్స్. అంటే మీరు చాలా బిజీ షెడ్యూల్ నుంచి టైం తీసుకొని వచ్చి మరి, ఎందుకంటే ఇది చూసిన వాళ్ళు అంటే వాళ్ళకి కూడా ఏదో ఒక హోప్ వస్తుంది. చాలా మందికి ఇప్పుడు ఉద్యోగాలు లేవు, సో అండ్ చాలా చాలా వేరే స్థితిలో ఉన్నారు. కానీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి మ్యామ్, ఏఐ ఒక అపాయం కాదు, ఒక సిచ్యువేషన్ కాదు. ఏఐ ఇస్ లైక్ ఎ వెపన్. ఏఐని ఒక ఆయుధం లాగా వాళ్ళు యూజ్ చేసుకుంటే మాత్రం, లిటరల్లీ చెప్తున్నా, ఒక్క బిజినెస్ ఆపర్చునిటీ కాదు మ్యామ్. ఒక ఉమెన్ ఇప్పుడు ఒక బిజినెస్ ఆపర్చునిటీ, మన కవిత గారు చూస్తే, కవిత గారు ఇప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకొని తను ఇంకొక 6 members కి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఇచ్చింది. ఒక కంపెనీ స్టార్ట్ చేసింది, తను బ్రాండ్ అంబాసిడర్ కూడా అయింది. అన్ని జరిగింది. తను అయినప్పుడు ఎవరైనా కావచ్చు, చాలా మంది ఉన్నారు. ఇంకా నెక్స్ట్ టైం మనం ఏం చేద్దామంటే, సక్సెస్ మీద మాట్లాడదాం. స్టూడెంట్ సక్సెస్ ఎట్లా అయ్యారు, ఎక్కడెక్కడ వాడుతున్నారు, ఏంటి, ఒకటే టూల్, ఒకటే యూస్ కేసెస్ మీద మాట్లాడదాం. చూసి ఎవరైనా ఇన్స్పైర్ అయితే, నిజంగా అంటే కవిత గారి ఇంటర్వ్యూ చూసిన తర్వాత నాకు వందలాది కాల్స్ వచ్చాయి. నేనే మీ ఇందులో జాయిన్ చేయించాను, చాలా మంది జాయిన్ అయ్యాయి. అంటే అంత ఇన్స్పైరబుల్ అనమాట అది. సో చూసారు కదా, సో సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఏమంటే దానికోసం కష్టపడాలి. సో ఏ డిగ్రీలో అవి ఏమీ అవసరం లేదు, స్కిల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనేసి మీరు విన్నారు కదా. సో నిఖిల్ గారికి థ్యాంక్స్ చెబుతూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.